सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 47వ శ్లోకంలో 46లో పరమాత్మ ఏం చెప్పాడంటే, నాయన వేదంలో అనేకమైనవి ఉంటాయి, నీకు కావలసినవి మాత్రమే నువ్వు తీసుకోవాలి. సూపర్ బజార్లో అన్నీ ఉన్నాయని నువ్వు అన్నీ తీసుకురాక్కర్లేదు. దాహం వేసిన వాడు కొన్నే నీళ్లు తాగుతాడు. నీకు సమస్య మరణం, మరణానికి పరిష్కారం ఏదో అది మాత్రమే నువ్వు ఆలోచించుకోవాలి అని చెప్పాడు నిన్నటి పాటలో 46లో. 47లో ఏమంటున్నాడంటే, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చెయ్యడానికి మాత్రమే నీకు అధికారం ఉంది, ఫలం ఆశించడానికి నీకు అధికారం లేదు. ఎందుకంటే కర్మ ఒకటి చేస్తే ఖచ్చితంగా అదే ఫలితం వస్తుందనే నమ్మకం లేదు. మనం చెప్పాం కదా, ఆ స్కూల్లో పిల్లవాడు, స్కూల్ బాయ్ తల్లిని అడిగి ఒక పావలా ఇప్పించుకొని వచ్చి ఆ పావలా రూపాయి ఎవరికో ఇస్తే వాడు ఒక ఎర్రను కొని ఒక చేపను పట్టుకొని ఆ చేపను అమ్ముకొని ఆ చేప వచ్చింది ఎర్ర వచ్చింది ఎవడికి రా ఆ పాపం వేయాలంటే ఆ స్కూల్ బాయ్కి వేయమన్నారు కదా. అంటే కర్మ చేసి నీకు ఫలితం ఏదొస్తుందో నేను చెప్పలేను. ఫలితం మంచి ఫలితం రావచ్చు, చెడు ఫలితం కూడా రావచ్చు. ఎందుకంటే నువ్వు పాత్రుణ్ణి ఎరిగి దానం చేశావా అపాత్ర దానం చేశావా తెలియదు మనకు. అందుకని కర్మ చేసేటువంటి అధికారమే నీకుంది, కానీ ఫలం ఆశించే అధికారం లేదన్నాడు. కానీ కర్మకు ఫలం వస్తుంది అన్నాడు. చర్యకు ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది అన్నాడు. కర్మలో అకర్మను చేయమన్నాడు. ఇప్పుడు 3 చెప్పాడు. ఒకటి ఏమిటి? కర్మ చెయ్యి, కర్మ ఫలం ఆశించవాకు. ఫలం ఆశించవాకు కాదు, ఏం ఫలం వస్తుందో నీకు తెలియదు, నమ్మకం లేదు. అది మంచి ఫలితం రావచ్చు, చెడు ఫలితం రావచ్చు. అట్లా నువ్వు కర్మ మానేయడానికి వీల్లేదు, కర్మ చెయ్యాల్సిందే. ఇంకా రెండవది ఏమిటంటే, కర్మ జరుగుతుంది. కర్మ ఫలం నువ్వు ఆశించినా ఆశించకపోయినా నీకే వస్తుంది కదా. అందుకని నువ్వేం చేస్తావంటే కర్మ చెయ్యి, కర్మ చెయ్యలేదని అనుకో. ఇందాక కర్మ చేశావు, కర్మ ఫలం నీకు వచ్చింది. ఇప్పుడు నాకు ఫలం వద్దంటున్నావు, ఫలం ఆశించను అంటున్నావు. కర్మ చెయ్యి, ఏ ఫలితం వస్తుందో నీకు తెలియదు. అందుకని కర్మలో అకర్మను చూడు అన్నాడు. అప్పుడు నీకేం చెప్పాడు? దేహము దేహి అని ఇద్దరు పెట్టి, దేహం కర్మ చేస్తోంది, నేను కర్మ చేయటం లేదు అని అనుకోమన్నాడు. ఇది సెకండ్ లెవెల్. ఫైనల్ లెవెల్ ఏంటంటే కర్మలో అకర్మను చూడు అన్నాడు. కర్మ చేస్తూ కూడా కర్మ లేకుండా ఉండే పద్ధతి నీకు చెప్తానన్నాడు. కర్మ జరుగుతుంది, కర్మలో అకర్మను చూడు. ఆ అకర్మను చూడడానికి పరమాత్మ ఏమిటి చెప్పాడంటే, మమ, మే, మామక, మదీయ ఇవన్నీ అనాత్మలురా అన్నాడు. అంటే నాది అన్నవన్నీ అనాత్మలు, నేను అన్నదంతా ఆత్మ. నువ్వు చేసే కర్మ నేను చేస్తోందా నాది చేస్తోందా చూడమన్నాడు. నేనా నాదే.
నేను అన్నది ఆత్మ అన్నాడు, నాది అన్నది అనాత్మ అన్నాడు కదా. నేను అహం, నాది కర్మ చెయ్యదు, నేను ఉంటేనే నాది కర్మ చేస్తుంది. ఇప్పుడు చెయ్యి నీదే నీవా? నాది కదా, నాది కర్మ చేస్తోంది. కన్ను నీవా నీదే? అంటే శరీరం అంతా నీది, నీవు కర్మ చేయటంలే. నీవు వేరు, శరీరం వేరు, కర్మ చేస్తోంది. మరి వేరుగా లేను కదయ్యా, నేను ఇదిగానే ఉన్నాను కదా, నేను ఒకటిగానే ఉన్నాను కదా, నేను శరీరం వేరువేరుగా నువ్వు అంటున్నావు, కానీ నాకైతే నేను వేరుగా ఉన్నట్టు నాకు తెలియటం లేదు అని చెప్పాడు అర్జునుడు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలం ఆశించవాకు, కర్మ చెయ్యి అన్నాడు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, ఒరే నాయన, నా దగ్గర ఒక మన పాతకాలంలో అల్యూమినియం పేపర్ ఉంటుంది, అల్యూమినియం ర్యాపర్ ఉంటుంది, అల్యూమినియం ఫాయిల్ పెద్దది. దాని మీద ఒక నల్ల పేపర్ పెడతారు, దాని మీద ఒక దీన్ని కొంగలాగో పిల్లిలాగో నెమలిలాగో కట్ చేస్తారు. మరి పేపర్ స్టెన్సిల్ కట్ చేస్తాం మనం, అడుగున ఒక పేపర్ వైట్ పేపర్ పెట్టి. ఇక్కడ స్టెన్సిల్లో నువ్వు ఒక చెట్టుని కట్ చేసి ఇక్కడ ఒక పిట్టను కట్ చేశాను అనుకో, ఆ వైట్ పేపర్ మీద పెట్టాను అనుకో, నాకేం కనిపిస్తుంది? ఆ సిల్వర్ ఫాయిలే మొత్తం ఉంటుంది, సిల్వర్ ఫాయిలే కనిపిస్తుంది నాకు, కానీ ఇది చెట్టులాగా ఇది పిట్టలాగా కనిపిస్తుంది. ఇప్పుడు చెట్టు పిట్ట అన్ని బొమ్మలు నల్ల కాగితానికి ఉన్నాయా, తెల్ల కాగితానికి ఉన్నాయా? నల్ల కాగితానికే ఉన్నాయి. తెల్ల కాగితం అడుగున చెట్టు కాలేదు, పిట్ట కాలేదు. అర్థమవుతుందా? ఆ వైట్ పేపర్, ఆ నల్ల పేపర్ తీసి చూస్తే ఆ అడుగునున్న తెల్ల పేపరు మొత్తం ఒకటే. అది చెట్టుగా కాలేదు, అది పిట్టగా కాలేదు, కానీ నీకు ఇందాక కనిపిస్తున్నది చెట్టు పిట్ట ఆ బ్లాక్ పేపర్ మీద. ఇప్పుడు ఈ చెట్టు పిట్ట దేని మీద ఉన్నాయి? నల్ల పేపర్ మీద ఉన్నాయి, తెల్ల పేపర్ మీద లేవు. కానీ తెల్ల పేపరే నీకు ఇప్పుడు చెట్టులాగా కనిపిస్తోంది, నల్ల పేపర్ కనిపించడంలా. అంటే నల్ల పేపరు అంత మేర కట్ చేశాను నేను, అడుగున తెల్ల పేపర్ ఉంది, దాని మీద నల్ల పేపర్ ఉంది. ఈ నల్ల పేపర్ నాకు చెట్టు పుట్టగా నేను కట్ చేశాను. బాగా గుర్తు చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. అడుగునున్న పేపరు చెట్టు కాలేదు, పిట్ట కాలేదు. బయట ఉన్న నల్ల పేపర్ కూడా చెట్టు కాలే, పిట్ట కాలే. చెట్టులాగా కత్తిరించానే కానీ అది చెట్టు అవ్వలే. దాన్ని దీని మీద పెట్టేటప్పటికి నీకు అది ఇది అయినట్లుగా కనిపిస్తోంది. అట్లా అర్జున, నీ లోపల ఒక పరమాత్మ ఉన్నాడు. నీ లోపల కాదు, బయట మొత్తం ఇదంతా ఒక అల్యూమినియం ఫాయిల్ ఉంది. దీని మీద ఒక నల్ల పేపర్ పరిచాను. నల్ల పేపర్ పేరు నేను తమోగుణం, దాని వెనక రజోగుణం ఉంది, దాని వెనక సత్వగుణం కూడా ఉంది. అంటే ఈ పేపర్ 3 లేయర్స్లో ఉంది నా దగ్గర. దానికి అడుగున అల్యూమినియం ఫాయిల్ ఉంది, శుద్ధ సత్వం అది. అదే పరమాత్మ అనుకోండి కాసేపు. ఆ పైన అడుగున ఉన్నటువంటి ఆ అల్యూమినియం పేపర్, ఆ మెరుపులు తగరపు కాగితము కాసేపు పరమాత్మ అనుకోండి. అది పరమాత్మ కాదు, మనకు అర్థం చేసుకోవడానికి దృష్టాంతం కావాలి కదా. ఈ పైన ఉన్న పేపర్ మీద ఒక చోట పేపర్ మీద నేను రంజిత్ బొమ్మ కట్ చేశాను, ఒక చోట పేపర్ మీద స్వరూప్ బొమ్మ కట్ చేశాను, ఒక చోట పేపర్ మీద పావని బొమ్మ కట్ చేశాను. ఇప్పుడు నాకు అల్యూమినియం పేపరే రంజిత్ గాను, స్వరూప్ గాను, పావని గాను కనపడుతున్నారు. అంటే ఇప్పుడు నేను చూస్తున్నది ఎవరిని? రంజిత్ని, పావని అనుకుంటున్నాను, కానీ నామరూపాలని అనుకుంటూ నేను చూస్తున్నది కూడా నేను ఎవరిని? అల్యూమినియం ఫాయిల్నే చూస్తున్నాను. బాగా ఆలోచించండి. అంటే ఇప్పుడు అక్కడ 2 ఉన్నాయా? నేను చూస్తున్నది అల్యూమినియం ఫాయిల్నే, దానినే నేను ఇదిగా చూస్తున్నాను. బాగా గుర్తించండి. దాన్నే ఇక్కడ 2 లేవు నాకు.
నాలో నుంచే ఒక సత్వరజ స్తమో గుణాలనే 3 ముక్కలు వచ్చినాయి. ఈ 3 ముక్కలు ఇలా కత్తిరించాను. నేను కత్తిరించానంటానికి ఏదో మళ్ళీ చెబుతాను మీకు. ఎవరు కత్తిరించారు మధ్యలో అని. కత్తిరించుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా నా అల్యూమినియం ఫాయిల్ని నేను ఒక నామరూపాత్మకమైన వ్యక్తిగా చూస్తున్నాను. ఎప్పుడైతే నేను వ్యక్తిగా చూశానో వీడి తాలూకు గుణాలు నాకు అందులో కనపడుతున్నాయి, వాడి తాలూకు గుణాలు కనపడుతున్నాయి. నిజంగా ఆ నల్ల కాగితం తీసేయటం అంటే మానసికంగా తొలగించి చూస్తే అసలు ఇంతమంది మనుషులు లేరు. ఉన్నది ఒకటే మనిషి. ఈ కత్తిరించడం అనేది ఎప్పుడు జరిగింది అంటే, నేను ప్రీవియస్ జన్మలో నా దేహం వదిలేటప్పుడు నాకు ఈ జన్మలో ఏం కావాలో అవన్నీ సంకల్పం చేశాను. సంకల్పం అంటే బాగా కల్పించాను. కల్పించడం కొంచెం కాదు, చాలా కల్పించాను. కల్పించడం వల్ల అంటే స్ట్రాంగ్ విల్, నా కల్పన ఇట్లా ఉండాలి నాకు జన్మ అనేటువంటిది. ఆ కల్పనని దీని మీద వేసుకున్నా. ఇక్కడంతా పరమాత్మే ఉన్నాడు, పరమాత్మ లేని చోట అసలు లేదు. దాని మీద వేసుకున్నా. ఆ వేసుకున్న రకంగా ఈ రూపం కనిపిస్తోంది. అంటే దీని వెనక కూడా ఉన్నది పరమాత్మే. ఇప్పుడు ఆ అల్యూమినియం ఫాయిల్ దేహి, ఈ నల్ల కాగితం ఆకారం పొందిన నల్ల కాగితం దేహము. ఇప్పుడు దేహి దేహము ఇద్దరున్నారా? ఈ నల్ల కాగితానికి చెట్టు కదా నేను పెట్టింది, కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పిందెలు అన్నీ కట్ చేసి పెట్టాను ఈ నల్ల కాగితం మీద. తెల్ల కాగితం మీద ఏం కట్టుగాలే. ఇప్పుడు కొమ్మలుగా, రెమ్మలుగా, ఆకులుగా కనపడుతున్నది తెల్ల కాగితమే, కానీ నేను కత్తిరించింది మాత్రం నల్ల కాగితం మీద. అర్థం అవుతుందా? అంటే దీనికి ఈ ఆకారం ఉంది, దీనికి ఈ సంకల్పాలు ఉన్నాయి. ఇది స్వభావము, అది స్వరూపము. అర్థమైందా? స్వరూపంలో అస్సలు ఏమీ లేవు, స్వభావంలో అన్ని. ఇది వాడి స్వభావం. ఎవరికైనా ఒకడు చెడ్డవాడనుకో, ఒకడు మంచివాడనుకో, ఇవన్నీ వాడి స్వభావాలు. స్వభావం దేని వ్యవహారం. ఒకళ్ళకి మొండి స్వభావం, ఒకళ్ళకి సాఫ్ట్ స్వభావం, ఒకళ్ళకి కచ్చ స్వభావం, ఒకళ్ళకి పైకి ఒక మాట మాట్లాడుతూ లోపల ఇంకొక రకంగా ఉండే స్వభావం. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? దేహం లక్షణాలు. దేహం లక్షణాలంటే దేహం అనేది సంకల్పమే, యథార్థంగా అక్కడ ఏం లేదు. అక్కడ ఉన్నది పరమాత్మే. అక్కడ ఇంకోటి నేను చూడటంలే. ఎందుకంటే మీరు చెట్టుగా చూసినా, మనిషిగా చూసినా, పిట్టగా చూసినా ఆ ఆకారం వెనక ఉన్నది అల్యూమినియం ఫాయిలే. అది ఆకారం పొందలే అసలు. కావాలంటే ఆ నల్లకాగితం తీసి పారేసి చూడండి, ఒక్కటే పెద్దది. దాంట్లో చెట్టు ఎక్కడుందో పుట్టెక్కడుందో కూడా తెలియదు. అట్లా ఇక్కడంతా పరమాత్మే ఉన్నాడు. ఒక్కొక్క సంకల్పం ఒక్కొక్క నామరూపాలైనటువంటి వ్యక్తులుగా నాకు కనపడుతున్నాయి. ఈ వ్యక్తికి ఇవన్నీ ఉన్నాయి, వెనక ఉన్న దేహికి లేవు. దేహి అవధ్యోయం. దేహం ఇప్పుడు మీరు ఆ చెట్టు తీసి పారేయాలనుకో, అల్యూమినియం ఫాయిల్ దించక్కర్లేదు. నల్ల పేపర్ తీసి పారేసి ఇంకొక నల్ల పేపర్ అక్కడ అతికిచ్చు. ఒకే అల్యూమినియం ఫాయిల్ మళ్ళీ పనికి వస్తుంది. ఈసారి అది ఏమవుతుంది? ఇంకొక రూపం ధరిస్తుంది. ఇక పిల్లి రూపం. ఇప్పుడు ఇంకో నల్ల కాగితం మీద నేను పిల్లి బొమ్మ వేసాను, పిల్లిలాగా కట్ చేశాను. ఆ పిల్లిని ఈ తెల్ల కాగితం మీద అతికిచ్చాను. ఇప్పుడు నాకు కనపడుతున్నది పిల్లి. ఇప్పుడు తెల్ల కాగితం పిల్లి అయిందా? తెల్ల కాగితం కుక్క అయిందా? తెల్ల కాగితం చెట్టు అయిందా? అస్సలు ఏం కాలే. అది అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడప్పుడు మధ్యలో ఈ నల్ల కాగితం మీద రకరకాలైనటువంటి నామరూపాలు నేను వేస్తుంటే ఆ నామరూపాలన్నీ అనేక జన్మలు. తెల్ల కాగితానికి అసలు జన్మ లేదు. అది ముందు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, ఎప్పుడు అదే ఉంటుంది.
అది ఎప్పుడూ దేహం కాలేదు. అది ఇక్కడ మనం గ్రహించవలసింది. అది దేహంగా మారలేదు. మారిందా? పరమాత్మ మారడు. పరమాత్మ దేహం కాదు, దేహంగా ఉండలేదు, కానీ దేహంగా కనిపిస్తున్నాడు. ఈ ఉదాహరణ అర్థమైందా అందరికీ? అంటే ఏమిటి? ఒక దేహి, ఒక దేహము అని రెండుగా కనబడుతున్నాయి, కానీ యథార్థంగా అవి రెండు కావు, అది ఒకటే. నీకు ఎప్పుడూ కనబడుతున్నది అల్యూమినియం ఫాయిలే, ఏ ఆకారంగా అన్నా కనపడి. నల్ల కాగితం ఆకారం పొందలే, కానీ నల్ల కాగితమే కట్ చేయబడింది. పంచభూతాత్మకమైంది ఈ నల్ల పేపరు, ఆ తెల్ల పేపర్ కాదు. ఆ తెల్ల పేపరు మొత్తం నాకు కనిపించకుండా నాకు ఏ ఆకారం కావాలనుకున్నానో ఆ ఆకారాన్ని నేను దాని మీద వేస్తున్నాను. అది నేను ఎట్లా వేశాను అంటే, ముందు నేను సంకల్పించాను. నా దగ్గర తెల్ల కాగితం నల్ల కాగితం నువ్వు తెచ్చుకున్నావు, రెండు ఉట్టి పేపర్లే. నేను మనస్సులో సంకల్పించా, ఇక్కడ ఒక పిల్లి బొమ్మను వెయ్యాలి, లేదు ఇక్కడ శ్రీరాముడి పట్టాభిషేకం వెయ్యాలి. ఇప్పుడు రాముల వారు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, సింహాసనం, ఇవన్నీ నేను అల్యూమినియం ఫాయిల్ని కట్ చేస్తానా? ఈ నల్ల కాగితాన్ని కట్ చేస్తా. దేంతో చేస్తాను? ఆ నల్ల కాగితంని కట్ చేయాలంటే ముందు నా సంకల్పంలో నాకు సీతారాముడు, లక్ష్మణుడు, నేను ఏ బొమ్మని వేయదలుచుకున్నానో ఆ బొమ్మ ముందు నా మనస్సులో ఉండాలి. ఆ మనస్సు వేగ్గా ఉన్నదనుకో నేను సరిగ్గా వేయలేను. స్ట్రాంగ్గా ఉండాలి. నేనేం వేయదలుచుకున్నానో ఆ బొమ్మ నా మనస్సులో గట్టిగా ఉండాలి. గట్టిగా అంటే దానికి ఒక రూపకల్పన. ఒకసారి నేను రాముడి బొమ్మ వేద్దాం అనుకుని, ఏ రాముడు వద్దులే, కృష్ణుడు బొమ్మ వేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను అనుకో, అట్లా వేయలేను. అంటే నేను కత్తిరించడం మొదలుపెట్టిన తర్వాత రాముడే కావాలి, మళ్ళీ కృష్ణుడు రావడానికి వీల్లేదు. కృష్ణుడు అనుకుంటే కృష్ణుడే. సంకల్పం అంటే అది. నువ్వు బాగా కల్పించుకోవాలి మనస్సులో. ఆ కల్పించుకున్న దాన్ని ఈ బొమ్మ మీద వేస్తున్నావు. మన శరీరాలన్నీ అవి. వీటి తాలూకు రాముడు బొమ్మ వేయాలంటే రాముడు పంచ కావాలి, రాముడికి నగలు కావాలి, రాముడికి కోదండం కావాలి. ఇవన్నీ రాముడి తాలూకు స్వభావాలు, పరమాత్మ స్వభావం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక కోదండం బొమ్మ గీచాను అనుకో, కోదండంలాగా నాకు కనపడుతున్నది అల్యూమినియం ఫాయిల్. అందుకే అన్నీ పరమాత్మేనని చెప్పేది ఇందుకోసం. అంటే కోదండము పరమాత్మే, ఆ సింహాసనము పరమాత్మే, రాముడు కిరీటము పరమాత్మే, రాముడు పరమాత్మే. ఇదేమిటంటే రాముడు పరమాత్మ అంటే ఒప్పుకుంటాం, కానీ కిరీటము సింహాసనం కూడా మీరు పరమాత్మ. మరి సింహాసనం కిరీటం అల్యూమినియం ఫాయిల్ కదా, నా కిరీటంగా ఎవరు కనబడుతున్నది? అదే నేను కట్ చేయాలి, నాకు బాగా సంకల్పించుకొని. ఏమ్మా ఇప్పుడు ఏమో చెప్తున్నా, ఈ నల్ల పేపర్లో ఉన్న రాముడికి చెబుతున్నా నేను, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. వాడు కూడా ఏమంటాడంటే, అవును నేనెందుకు ఫలం అడుగుతాను, నేను అసలు అది అయితే కదా నేను ఫలం అడగాలి, నేను కర్మ చేస్తే కదా నువ్వు ఫలం అడగాలి. అంటే ఇప్పుడు నేను ఒక బొమ్మ వేశాను, నా బొమ్మ మీద ఒక గుహుడు, ఒక రాముడు, ఒక పడవ ఉన్నారరా. రాముడు ఆ ముద్రిక తీసి ఆ గుహుడికి చేతిలో పెడుతున్నాడు రా, చూడండి బాగా. అంటే ఇప్పుడు అట్లా రాముడి చెయ్యి ఇట్లా చాచాలి, ఇక్కడ గుహుడి చెయ్యి పెట్టాలి, గుహుడికి చేతిలో పెట్టాలి. పెడుతుంటే గుహుడు అంటాడు, నాకు వద్దయ్యా, నేను తీసుకోను, నువ్వు నీ ముద్రికలు గిద్రికలు నాకేమి ఇవ్వక్కర్లేదు, నువ్వు అంతమంది నువ్వు చేస్తున్నావు అంటే సంసారాన్నే దాటిస్తున్నావు, నేను నిన్ను దాటించడం నాకేం పెద్ద గొప్ప కాదు, ఏదో వాడు మాట్లాడుతున్నాడు. ఈ బొమ్మ నేను వేసుకున్నా. ఇప్పుడు ఈ చెయ్యి నిజమా? ఈ చెయ్యి నిజంగానే రాముడు చెయ్య, అది ఇస్తున్నదా, వీడు పుచ్చుకుంటున్నాడా, వీడు మాట్లాడుతున్నాడా? ఇది చూడగానే, ఈ చిత్రం చూడగానే మనకు ఆ కథ అంతా గుర్తుకొస్తుంది.
ఇప్పుడు ఆ రాముడి బొమ్మ వేసిన ఆ బొమ్మ కర్మ చేసిందందామా, చెయ్యలేదు కాబట్టి ఫలం ఆశించే పని లేదు. రాముడు ఇస్తున్నట్టుగా ఉన్నది అక్కడ. అంటే రాముడు ఇస్తున్నాడు, గుహుడు వద్దంటున్నాడు అని మనం అనుకుంటున్నాం. రాముడు ఇవ్వడము అబద్ధమే, గుహుడు తీసుకోవడము అబద్ధమే. అసలు అక్కడ ఏమీ జరగలేదు, జరిగినట్టుగా కనబడుతోంది. కళ అంతే కదరా, కళలో ఏం జరగలే, జరిగినట్టుగా కనబడుతోంది. ఈ జీవితం అంతా ఇప్పుడు మనం చేస్తున్న పని అంతా అదేరా. అది కర్మలో అకర్మను చూడటం. ఇప్పుడు ఫలితం నువ్వు ఆశించవు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కదాచన ఒక్క విషయంలో కూడా. మామూలుగా అయితే కర్మకు ఫలితం ఉంది, ఏ కర్మ చేసినా ఫలితం ఉంది. ఎప్పుడు నువ్వు దేహం అనుకుని కర్మ చేస్తే దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితమే కదా అనుభవించడానికి మనం అందరం మళ్ళీ మళ్ళీ జన్మలు వెళుతున్నాం, స్వర్గానికో నరకానికో. నువ్వు గనక ఇట్లా ఆలోచించి కర్మ చేస్తే, అంటే నువ్వు చేస్తున్న సమయంలోనే, చేస్తున్నప్పుడే, మళ్ళీ చేసిన తర్వాత అది నేను సాక్షిని కదా, నాకేం సంబంధం లేదు కదా అంటే అట్లేం పోదు. కర్మ జరుగుతుంటే కూడా, కర్మ జరుగుతున్న సమయంలో కూడా, ఇప్పుడు నువ్వెవరు అని నీకు తెలిసినప్పుడు, నేను అల్యూమినియం ఫాయిల్ని, నేను చెట్టే కాలేదు, చెట్టు పండ్లు కాస్తోంది అంటే నేను కాయటం లేదు, కాస్తున్నాయి, కనపడుతున్నాయి, చెట్టు దగ్గర గుర్తులు కనపడుతున్నాయి మనకు, పండ్లు, చెట్టు నేను కాయలేదు అంటున్నది. కర్మణ్యేవ. ఇది చాలా కష్టము, అయితే ఎక్కించుకుంటే బుర్రలోకి చాలా తేలిక, బ్రెయిన్లోకి ఎక్కాలి అంతే. దేహము దేహి, ఇంతకుముందు వరకు మనకేమనెక్కిందంటే ఒక దేహం అనేది ఒకటి ఇక్కడ ఉంది, దేహి అనేవాడు దీని లోపల ఉన్నాడు, వీడేం చేయటం లేదు, ఇది పనిచేస్తోంది అంతవరకు. ఆ లెవెల్లో అంతవరకే చెప్తాడు. ఎందుకంటే నేను సెకండ్ లెవెల్లో కదా నీకు ఈ థాట్ ఇచ్చింది. దేహం అనేది వేరు, దేహి అనేవాడు దాని లోపల ఉన్నాడు, వాడేం కర్మ చేయడు, వాడు జస్ట్ లైక్ విద్యుత్ శక్తి. అది ఫ్యాన్లోకి వస్తే తిరుగుతోంది, దాంట్లో వెళితే గీజర్లో పెడితేనేమో వేడి చేస్తోంది, ఫ్రీజర్లో పెడితేనేమో చల్లబరుస్తోంది. ఇవన్నీ జరుగుతున్నా ఆ శక్తికి ఏం పని లేకుండా అది లోపల ఉంది. ఇది 60% మార్కుల లెవెల్. ఇంకా కాస్త నిన్ను పైకి తీసుకురావాలి. మరి చెప్తున్నాడు తెస్తానని. అక్కడ ద్వైతం ఉంది, వీడు లోపల వీడు బయట ఉన్నాడు, వీడు కర్మ చేస్తున్నాడు, వీడి కర్మ నిన్ను అంటడం లేదని. ఇప్పుడు ఇక్కడేం చెబుతున్నాడంటే, ఒరే నాయన, ఒక 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 పిక్చర్లో, ఒక చిత్రంలో అక్కడ ఫ్యాన్ ఉంటుంది, 3 రెక్కలు ఉంటాయి, బొమ్మ. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నట్ట, చిత్రంలో ఫ్యాన్ ఉందంటే ఫ్యాన్ తిరుగుతుంది, నిజంగా తిరగటంలా. ఆ వేస్తున్నప్పుడే వాడి సంకల్పం ఇక్కడ ఫ్యాన్ తిరుగుతున్నట్టుగా బొమ్మ వేశాడు. అక్కడ గోడ ఒక గీత గీచాడు, ఆ గోడకి ఇట్లా కిటికీలు వేశాడు. కిటికీ ఉంది, అక్కడ కిటికీ కాదు, అదేంటిది, బొమ్మ. అక్కడ గీతలే ఉన్నాయి, కానీ నువ్వు దాన్ని కిటికీ అనుకుంటున్నావు. ఇది గోడ, అది కిటికీ, అక్కడ దర్వాజా, ఇవన్నీ బొమ్మలు, ఇక్కడ ఫ్యాను. ఇవన్నీ నిజంగా తిరుగుతున్నాయా? తిరగటంలా. అట్లా ఇవన్నీ కర్మలు జరుగుతూ ఉంటే ఈ కర్మలన్నీ నిజంగా జరగటం లేదు. నాకు కలలో ఎలాగైతే ఇవన్నీ జరుగుతున్నట్టుగా కనపడుతున్నా అది నిజం కాదో, కల్లో 3 డైమెన్షన్లో కనపడతాయి నీకు, ఏమి చిత్రంలో లాగా కనపడవు. ఒరిజినల్ వరల్డే అంతే కదా. మరి అదంతా చిత్రమా నిజమా? చిత్రం అంటే పిక్చరా? చిత్రం అంటే విచిత్రం కాదు, అది పిక్చరే కదా. అది నిజంగా జరుగుతున్నట్టుగా నువ్వు అనుకుంటున్నావు కదా. ఇది కూడా అట్లాడిదిరా. ఈ యథార్థంగా ఇక్కడ ఏం జరగటం లేదు, స్వభావాలన్నీ పనిచేస్తున్నాయి, స్వరూపం అసలు ఏం చేయటం లేదు. నువ్వు చూస్తున్నది కూడా స్వరూపాన్ని, స్వరూపానికి స్వభావాన్ని తగలగట్టావు నువ్వు, అంటే అంటించావు.
అంటించకపోతే తెల్లగాయతంలాగే ఉంటుంది. ఈ నల్ల కాగితాన్ని అంటబెట్టాం. ఇప్పుడు తొలగించవలసింది ఏమిటి? ఆ అతుకు పెట్టిన దాన్ని తీసేయటమే. నేను కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మే జరగటం లేదు అంటే కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, ఫలాన్ని ఆశించద్దు అని ఒక సెన్స్, ఒక అర్థం. ఇంకొక అర్థంలో కర్మ అసలు జరగటం లేదు రా నాయన, జరుగుతున్నది అని నువ్వు అనుకుంటున్నావు, కర్మ జరగటం లేదు. మరి జరిగినట్టు నాకు కనపడుతున్నది కదయ్యా, నువ్వేం జరగలేదంటావు? నేను అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చాను దేశము కాలములో. దేశం కాలం కూడా నా అల్యూమినియం ఫాయిల్లో భాగాలేరా? ఎట్లా అల్యూమినియం ఫాయిల్లో భాగాలో చెప్పనా మీకు? ఈ పిక్చర్లో నేను తూర్పు ఇక్కడ ఈస్ట్ అని వేసాను, ఇక్కడ ఒక సూర్యుడు బొమ్మ వేసాను. వెంటనే నువ్వేమనుకున్నావు? ఇప్పుడు సూర్యోదయం అయింది, తెల్లవారింది అంటున్నావు. నేను ఈ బొమ్మలో రెండో బొమ్మలో పడమటి తట్టు సూర్యుడిని వేశాను, సూర్యుడు సేమ్, ఇది వెస్ట్ అని రాసేసాను, సూర్య అస్తమయం అయింది అంటున్నావు. ఇప్పుడు ఆ పేపర్ మీద నిజంగా సూర్యోదయ సూర్యాస్తమయాలు అయినయ్యా? కాలేదు, అయినట్టు నీకు కనపడుతున్నాయి. ఆ సూర్యుడి బొమ్మ కూడా ఈ నల్ల పేపర్లో భాగమే. ఈ ప్రపంచం అంతా అట్లాంటిది అర్జున. ఇక్కడ కర్మలు జరగటం లేదు కాబట్టి యుద్ధం కూడా జరగటం లేదురా. నువ్వు భీష్ముడుగా చూస్తున్నది, ద్రోణుడుగా చూస్తున్నది, వాళ్ళందరూ ఎవరు? తెల్ల కాగితాలు, నల్ల కాగితాలు కాదు. కాదమ్మా, నల్ల కాగితాన్ని కత్తిరించాను ఆ ఆకారంగా. నల్ల కాగితం లేదు అక్కడ. నల్ల కాగితమే కనుక ఉన్నట్టయితే నాకు తెల్ల కాగితం కనపడదు. అర్థమైందా? నేను నల్ల కాగితాన్ని ఇప్పుడు ఒక చెట్టు చెయ్యాలనుకున్నాను అనుకో అమ్మా, చెట్టు గీత గీయను, ఆ ట్రంక్ మోయను, నేను బ్లాక్ పేపర్ని కట్ చేస్తా. కట్ చేసి దాని మీద పెడితే అంత మేర నాకు తెల్ల కాగితమే కనపడుతోంది. ఇప్పుడు తెల్ల కాగితం చెట్టు అయిందా? ఒక చెట్టు జన్మ, ఒక పుట్ట జన్మ అంటానా? లేదు. నువ్వు భీష్ముడుగా చూస్తున్నది అంటే భీష్ముడంత మేర నేను మీకు ఇంకా అర్థం అవ్వాలంటే చెప్తా చూడండి. ఈనాడు పేపర్ ఉంటుందా? ఈనాడు పేపర్ ఉందా? చూడు ఒకసారి. ఇది పాంచజన్యం అని వీళ్ళు రాశారా? ఇదిగో 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 ఆత్మ కథ. ఆత్మ చూడండి. ఇక్కడ ఏం చేశాడంటే ఆ నల్ల పేపర్ని, ఈ తెల్ల పేపరే ఇప్పుడు మనం చూస్తున్నది. ఇక్కడ అక్షరాలు లేవు, ఇక్కడలాగా అక్షరాలు లేవు. ఇది తెల్లదాని మీద నల్లది రాశాడు. ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ అంతా నల్లది పెట్టాడు. అంటే ఈ నల్ల పేపర్ పైన అంటించాం. ఇప్పుడు ఆత్మ అనేంత వరకు నల్ల పేపర్ని తీసేసాం, కట్ చేసాం. అప్పుడు నాకు కనపడుతున్నది తెల్ల కాగితమే. అంటే ఇంత మేర నలుగు తీసేశాడు. అప్పుడు నీకు అక్షరాలు కనపడుతున్నాయి కదా. ఇక్కడ అక్షరాలు రాయలే, ఇక్కడ చూడు అక్షరాలు రాశాడు, ఇక్కడ రాయలే. దీనికి తేడా అది. తీసేసింది. ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఆత్మగా చూస్తున్నది, తెల్ల కాగితాన్ని చూస్తున్నావు. అక్కడ అక్షరాలు లేవు అసలు. అట్లా ఈ ప్రపంచం లేదు అని చెప్తున్నాడు. ఈ ప్రపంచం ఉంది. ఇందాకేమన్నాడు? ఫస్ట్ రీజన్ ఏం చెప్పాడు? ఏది ఆదిలో లేదో, ఏది అంతంలో ఉండదో అది మిథ్య అనుకోరా, అది లేదురా అనుకున్నాడు. ఆద్యంతాల్లో ఉండి ఇప్పుడు నీకు కనపడుతున్న కాలంలో కూడా ఇది లేదని చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? ఇంతకు ముందు నీకు కళకు ముందు లేదు, మళ్ళీ లేదు, మధ్యలో కళ ఉంది. ఆ ఉన్న కళను మిథ్య అనాలి. అట్లా ఈ ప్రపంచం ముందు పుట్టలేదు, తర్వాత ఉండదు ప్రళయంలో. ఈ మధ్యకాలంలో ఉన్నా లేదనుకో అన్నాడు. ఒక ఫండ్ చెప్పాడు నీకు. ఇప్పుడేం చెప్తున్నా అంటే మధ్యకాలంలో నువ్వు చూస్తున్నప్పుడు కూడా నువ్వు చూస్తున్నది ఆత్మ. నేను
అందుకే రామకృష్ణ పరమహంస వివేకానందుడు వెళ్ళి అడిగితే పరమాత్మ నాలాగా ఉంటాడంటే నీలాగే ఉంటాడు, వీడు నాలాగా నీలాగా కూడా ఉంటాడు. వాళ్ళలాగా ఉంటాడా వీళ్ళలాగా ఉంటాడంటే ఇద్దరిలాగా ఉంటాడు. ఇప్పుడు ఆలాగా ఉంటుందా మాలాగా ఉంటుందా పరమాత్మ? తెల్లకాగితం, తెల్లకాగితం ఏ ఆకారం పొందాలి? అది నిరాకారం, ఇది సాకారం. ఇప్పుడు సాకారం పొందింది నిరాకారమే. నిరాకారం సాకారం అయిందా అంటే కాలేదు, అయినట్లు కనిపిస్తోంది. అవ్వకుండా అయినట్టు ఎట్టా కనిపించిందంటే అట్లాగే కనిపించింది. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా మీకు? ఈ ప్రపంచం అంతా ఎవడి గుణాలు వచ్చినా, ఎవరు ఏ భావంతో మాట్లాడుతున్నా, ఓహో ఇది ఈ శరీరానికి లక్షణం, ఈ శరీరం ఇట్లా సంకల్పించింది, అందుకని అది అట్లా మాట్లాడుతున్నది. నేను అక్కడ ఉన్నవాడిని నేనే. ఆ తెల్ల కాగితం, మాలో ఉన్న కాగితం ఆలో ఉన్న కాగితం ఒకటి కాదు, రెండు కాగితాలు లేవు కదా, ఉండేవి ఒకటే. అట్లా కనపడుతోంది అర్జున. ఇది తెలిస్తే నీకు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా. అసలు కర్మే జరగలేదంటే ఫలితం ఇంకెందుకు వస్తుందిరా? అంటే బిచ్చగాడికి నువ్వు బిచ్చం పెడుతున్నప్పుడు కూడా, ఏ పని చేస్తున్నప్పుడు కూడా, ఈ పని గత జన్మలో నేను దేహాన్ని సంకల్పించి తెచ్చుకున్నటువంటి దాని వ్యవహారం ఇది, దాని ప్రకారం ఇది ఈ బొమ్మ ఇప్పుడు ఇట్లా కనపడాలి. రీలు తీసేస్తుంటే, రీలు చూడండి, సినిమా రీలు ఉందా, ఆ రీల్ అంతా కూడా ఒక్కసారి ఇట్లా చెయ్యి కదల్చడానికి 20 ఫిల్ములు అయిపోతాయి, 20 50 ఫిల్ములు అయిపోతాయి, ఫ్రేములు. ఒక్కొక్క ఫ్రేము వెనక ఉండి కరెంట్ ఆడిస్తుంటే అవి నిజంగా ఆడినట్లు మనకు కనపడుతున్నాయి కానీ కదా, నిజంగా అక్కడ ఏమీ జరగటం లేదు. అట్లాగే చేస్తూ ఉన్న మొత్తం మనం పుట్టినప్పటి నుంచి మనం చచ్చే వరకు జరుగుతున్న అన్ని కర్మలు గత జన్మలో నేను దేహంతో సంకల్పించిన సంకల్పం ప్రకారం ఈ నల్ల పేపర్ అంతా స్టెన్సిల్ కట్ చేయబడింది. ఈ సినిమాలన్నీ రకరకాల రీళ్ళు నాకు కనపడుతున్నాయి. అసలైనటువంటిది అక్కడ ఏమీ కాలేదు, ఉన్నది నేనే ఉన్నాను. ఆలోచించు. అప్పుడు నీకు ఇంకా మా ఫలేషు కదా, అతను ఇంకా ఫలితం ఆశించవు. పని జరిగిందంటే ఫలితం ఆశిస్తావు కదా, అక్కడ ఏమి లేదంటే ఏం ఆశిస్తావు కదా. ఏం లేదంటే ఏమిటి? చిన్నపిల్లవాడిని చేయి పెట్టి ఆకేసి పప్పేసి ఏం పెట్టాం? అన్నం పెట్టి పప్పు పెట్టి పాయసం పెట్టి కలిపి 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 ఏం లేదు ఇక్కడ కలపడానికి. నీకో ముద్ద, ఇక్కడ ముద్ద లేదు, వాడు అని తెలుస్తాడు. వీడు కూడా నాకో ముద్ద, వీడికో ముద్ద అంతా పెట్టి చేయి గడిగి అత్తవారింటికి దారేదని పోతున్నాం. ఇక్కడ అత్తవారిల్లు లేదు, ఇక్కడ దారి లేదు. ఇంతే ఈ ప్రపంచం. నిజంగా ఆలోచిస్తే ఇక అన్నమే పెట్టలేదంటే, ఇప్పుడు ఇక్కడ అన్నమే లేదర్రా, మనం అన్నం పెట్టినట్టు మాట్లాడుతున్నాం, అన్నమే పెట్టలేదంటే వాడికి అజీర్ణం వచ్చే అవకాశమే ఉంది. కర్మే జరగకపోతే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? అంతా ఉత్తుదే కదా. ఇదంతా అట్లాంటి ఒట్టిది అర్జున. ఇక్కడ యుద్ధము లేదు, అక్కడ జరగడం లేదు. ఏ లెవెల్లో చెప్తున్నాడు ఈ పాఠం? 90% మార్కులు వాడికి చెప్తున్నాడు, అందరికీ చెప్పట్లే. 60 వాడిని తీసి పారేశాడు. ఆ వాడిని ఇట్లా అనుకోమంటున్నాడు. మీరు 30% మాట దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పారనుకో, గురువుగారికి పిచ్చెక్కిందా మీకు పిచ్చెక్కిందా పొమ్మంటారు కదా. దేవుడు లేడంటున్నారు. దేవుడు లేడని చెప్పడంలే మేము ఇప్పుడు, దేవుడు నువ్వేనని చెబుతున్నాం. అంతటా ఉన్నాడని చెబుతున్నా. వాడెప్పుడూ దేహాలు ధరించలేదు, ధరించినట్లు కనపడుతున్నాడంటే ధరించి ఆడా అంటే అది కూడా లేదు. వాడు అసలు మారడు. వాడు మారడానికి చోటు లేదర్రా. వాడి మీద ఏదైనా వేసుకోండి కానీ వాడేం అవ్వలేదు. నీకు ఇంకా తక్కువ లెవెల్లో ఏం చెప్పాము? బంగారం కరగబెట్టాము, నెక్లెస్ చేసాము, బంగారం కరగబెట్టాము, గాజులు చేసాము. అసలు బంగారం కరగనే కరగబడదు.
దాని మీద నువ్వు ఏమన్నా వేసుకో. సంకల్పాలతో నువ్వు అనేకం వేసుకుంటున్నావు, అంతేగాని యథార్థంగా అక్కడ ఏమీ జరగటం లేదు, అక్కడ ప్రపంచమే లేదంటున్నాడు. అప్పుడు అర్జున నీకు ఏమొస్తుందో తెలుసునా, మా కర్మ ఫలహేతుర్భు, ఈ కర్మకి నువ్వు కారణమైన వాడివి కావు. కారణం అంటే ఏమిటంటే, ఏ పనైనా జరగాలంటే, ఒక కార్యం జరగాలంటే దానికి ఒక కారణం ఉండాలి, ఒక కాజు ఒక ఎఫెక్ట్ ఉండాలి, కాజు ఉండాలి. ఇది లేకపోతే ఇక్కడికి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి రావడం అనేది ఒక కార్యం, ఒక పని. దీనికి కాజ్ ఏమిటి అంటే మేము క్లాసు వినాలి, అది లేకపోతే ఇది జరగదు. అంటే అది కారణము, ఇది కార్యము. అట్లా ఒక గింజ కారణము, చెట్టు కార్యము, దాని కార్యం. అట్లా ఒకటి ఉండకపోతే మట్టి కారణం అవుతోంది, మట్టి కుండ దాని కార్యం అవుతోంది. మట్టే లేకపోతే కుండ తయారు కావడానికి వీల్లేదు. అట్లా కారణము కార్యము అనేటువంటివి రెండు ఉన్నాయి రా నాయన. మా కర్మ ఫలహేతుర్భు మాతే స్థంగో స్వకర్మణి. మా కర్మ ఫలహేతువు, కర్మ ఫలానికి కారణం. హేతు అంటే కారణం. కర్మ ఫలానికి నువ్వు కారణం కావాకు. అంటే కర్మఫలం నీకు కార్యం, కార్యం కారణం అర్థమవుతోంది కదా. ఒక కార్యము ఒక కారణము. పరమాత్మ నిష్కారణుడు. మీకు అర్థమయ్యేట్టు చెప్తా చూడండి. ఒక కారణం ఒక కార్యము జరగాలి కదా. ఒకడు ఉన్నాడు, వాడిప్పుడు కొడుకు, వాడికి ఒక కొడుకు పుట్టాడు, వాడిప్పుడు తండ్రి. అంటే ఎవడైతే కొడుకుగా ఉన్నాడో వాడే తండ్రిగా అయినాడు. అంటే ఒకడు కొడుకుగా ఉన్నాడు అంటే ఇప్పుడు ఈ కొడుకు కార్యమైనాడు, వీడి తండ్రి కారణమైనాడు. ఇప్పుడు వీడు కారణమైనాడు, వీడి కొడుకు కార్యమైనాడు. ఇప్పుడు ఈ మధ్యలో వాడు కారణము కార్యము రెండు అయినాడా. వాడి కొడుకు పుట్టినప్పుడు వాడు కారణమవుతాడు, వాడి కొడుకు కార్యమవుతాడు. ఇది రిలేటివిటీ థియరీ. అదే ఏదన్నా ఆ జన్మ కారణం అవుతోంది, ఈ జన్మ కార్యం అవుతోంది నీకు. పరమాత్మ నిష్కారణుడు కాబట్టి వాడి కార్యం ఉండేది. నీకు 60 మార్కుల లోపల ఉండేప్పుడు నీకేం చెబుతామంటే పరమాత్మ కారణం, ఈ ప్రపంచం అంతా కార్యం. అంటే వాడికి కారణం అంటగట్టేశాం. కారణమైన వాడు ఎప్పుడో వాడు ఇంకొక కార్యానికి కారణం కావాలి కదా. ఎవడు కారణం అవుతున్నాడో వాడు కార్యం అవ్వాలి. పరమాత్మ అసలు దేనికి కారణం కాదు. అందుకని మూల కారణం వెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు. మూల కారణం వాడు కార్యం కాలేదు, అందుకని వాడు మూల కారణం. లేకపోతే వాడు నిష్కారణుడు, వాడు కారణమే కాడు. వాడు కారణమే కాడు అంటే వాడు కార్యం అసలే కాడు. ఎవడు కారణం అవుతాడో వాడు కార్యం కావాలి కదా. ఒక కారణం లేకుండా ఒక కార్యం రాదు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఫలహేతువు కావాకు అర్జున. నువ్వు ఫలానికి కారణం కావాకు. అంటే ఫలం నీ కార్యం అవుతుంది, దానికి కారణం నువ్వు అవుతావు. నువ్వు చెప్తున్నావు కదా వాడంతా స్వర్గానికి పోతే వీళ్ళంతా చస్తే వాళ్ళు లుప్త పిండోదకులు అవుతారు, నేను వాళ్ళందరినీ చంపేస్తే వాళ్ళందరినీ చంపడానికి కారణం నేను అవుతా. నేను కారణం అయినానంటే కర్మఫలం కూడా నేనే అనుభవించాలి. అందుకని నువ్వు కారణం కావద్దు. ఎట్లా కారణం కాకుండా ఉండనయ్యా. మాతే తే నీవు సంగః అకర్మణి. సంఘం వదిలితే నువ్వు ఒక అకర్మ అనేటువంటిది నువ్వు సంపాదించుకుంటావు. చాలా సూక్ష్మమైనది చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడంటే సంఘం వదులుకోరా నాయన. సంఘం అంటే ఏమిటి? దాంతో కలయిక. అది వదులుకుంటే నువ్వు ఏ కర్మ చేసినా నువ్వు అకర్మ చేసినట్టే. దేంతో దేనికి కర్మ వదులుకోమన్నాడు? ఈ నల్ల పేపర్కి ఆ తెల్ల పేపర్ని అతికించుకుండే పని వదులుకోమన్నాడు.
ఎట్లా వదులుకోమంటావయ్యా? అదంటే నువ్వు బాగా పేపర్లు చెప్పావు, నాకు తెల్ల కాగితం అర్థమైంది, నల్ల కాగితం ఇంకా బాగా అర్థమైంది. నల్ల కాగితానికే ఇవన్నీ ఉన్నాయన్నావు, చెట్టో చామో గుట్టో పుట్టో పిల్లో దాని ఆకారాలన్నీ నల్ల కాగితానికి ఉన్నాయని నాకు బాగా తెలిసింది. తెల్ల కాగితానికి ఆకారాలు లేవని కూడా తెలిసింది. ఇక్కడ దేహికి లేకుండా దేహానికి ఉన్నది నాకు తెలియలే. మరి ఏం చేయమంటావు చెప్పు. నాకు అది తెలియలేదన్నాడు. అది తెలియటం ఉందిరా అర్జున, చాలా తేలిక. అర్జున అని పిలుస్తాడు ఇక్కడ. అర్జున అంటే ఎందుకంటే వైట్, స్వచ్ఛమైన వాడా అని. అర్జున పుష్పం తెల్లగా ఉంటుంది. అర్జున పుష్పం అర్జున అని పిలుస్తాడు. అర్జున అంటే మరి 90 మార్క్స్ లెవెల్లోనే పిలవాలి వాడిని. నువ్వు సంఘం వదులుకోరా నాయనా, సంగోస్త్వకర్మణి. సంఘం వదులు. దేంతో సంఘం వదలమంటావయ్యా? సంఘం మాకిద్దరికి చెప్పా కదరా. నేను నాది అని ఇద్దరు ఉన్నారా నీ దగ్గర. నేనుకు నాదితో సంఘం వదిలేరా, చాలు, ఇంకేం వద్దు. ఇప్పుడు చూడు, కళ్ళు చూస్తాయి, వాడేమంటాడు? నేను చూశానంటాడు. అంటే కళ్ళు అనేటువంటి దేహం కదా, వీడు దేహి కదా. నిజంగా చూసింది వీడే. చూసిందంటే అల్యూమినియం ఫాయిలే ఇప్పుడు కనపడుతున్నది నాకు. నేను చూశాను అంటావు. నేను చూసా, అక్కడే కట్ చేసుకో. నేను చూడటం లేదు, కళ్ళు చూశాయి. కళ్ళు ఎందుకు చూశాయి అంటే వాళ్ళిద్దరికి జన్యజనక సంబంధం ఉంది, అందుకని చూశాయి. నేను చూడలే, మాట్లాడటం లేదు. ఏదో ఒకసారి నీకు ఒక థాట్ వచ్చింది, మాట్లాడుతున్నావు. నోరు మాట్లాడుతున్నది, నేను మాట్లాడటంలే. ఇప్పుడు నిన్న కృష్ణ పరమాత్మ అన్నం తిని, దూర్వాసుడు అన్నం తిని నిత్య ఉపవాసి పంపించాడు. దారి ఏమంటే యమున దారి ఇచ్చింది. నిత్య బ్రహ్మచారి దారి అన్నాడంటే మరి యమున దారి ఇచ్చింది. నిత్య బ్రహ్మచారి ఆయన ఎట్లయినాడు? ఆయన శరీరం కూడా పనిచేసింది కదా. అంటే ఎక్కడ వదిలిపెట్టాడు కృష్ణుడు సంసారాన్ని? భావంలో. ఆ దేహానికి దేహితో కలిగిన సంఘం వదిలిపెట్టాడు. సంఘం అంటే అటాచ్మెంట్. నీ పెళ్ళాంతో అటాచ్మెంట్ వదలమల్లే, నీ పిల్లలతో వదలమల్లే, నీ ఇంటితో వదలమల్లే, నీ డబ్బుతో వదలమల్లే, అసలు దేంతో వదలమల్లే పరమాత్మ. అవన్నీ పెట్టుకోరా, నాకేం పర్వాలేదు. ఇక్కడ వదిలేయరా, భావనలో వదిలేయరా. ఇది సాధన. ఏం సాధన చేస్తావో ఎటు చేస్తావో నీ ఇష్టం. అప్పుడు నీకు ఫలితం అంటదు. నువ్వు తింటూ నేను తింటం లేదనుకుంటే, తింటూ నేను తింటం లేదని ఎట్లా అనుకుంటావురా? అది తినాలి. అది తినకపోతే ఇక్కడ ఉండలేదు. స్వభావం అది. దానికి మాట్లాడడం దాని స్వభావం. ఎప్పుడైతే నువ్వు ఇది ప్రాక్టీస్ చేస్తావో, ఇతడు ఈ సాధన చెప్పాడు, ఇది ప్రాక్టీస్ చేసావో, నీకు ఎవడి మీద కోపం రాదు, ఎవడి మీద ద్వేషం రాదు, ఎవడి మీద ప్రేమ కూడా రాదు. ఊరికే రాగద్వేషాలు వదిలే అంటే ఎట్లా వదిలేస్తావు? వదిలేయలేవు. దేని మీద నువ్వు రాగము ద్వేషం వదలడానికి అది సాధ్యం కాదు నీకు. అందుకని నువ్వేం చేయాలి? ఎక్కడ వదిలేయాలి సంఘాన్ని? భావంలో. భావం ఎవరో, నువ్వెవరో నీకు తెలియలేదు కదా. ఇప్పుడు నేను అల్యూమినియం ఫాయిల్ని, ఈ ఆకారాలన్నీ కూడా నిజమైనవి కావు అని తెలిస్తే నీకు ప్రత్యభిజ్ఞ కలిగినట్టు, అంతే కదా. ప్రత్యభిజ్ఞ. నేను ఈ ఆకారం నిజంగా కనపడుతున్నప్పటికీ కూడా ఆ వెనక ఉన్న అల్యూమినియం పేపర్ ఎప్పుడూ కూడా చెట్టు కాలేదు. ఇది తెలిస్తే ప్రత్యభిజ్ఞ. ఊరికే మీరు చెప్పారు కాబట్టి తెలిసిందండి కాదు. నీకు అది అనుభవంలో తెలియాలి. నాకన్నా ఎదురుగా ఇంకో మనిషి కనపడుతున్నా, వాళ్ళు ఎవరో తిడుతున్నా, వాళ్ళు ఇంకేదో చేస్తున్నా, ఇవన్నీ కూడా నల్ల కాగితం వ్యవహారాలే. అది అట్లా తెచ్చుకుంది, అది అట్లా పని చేస్తున్నది. అది లోపల ఉన్న అల్యూమినియం ఫాయిలే, నేను అల్యూమినియం ఫాయిలే. అసలు అది కాలేదు, నేను కాలేదు. తత్వమసి. అది నువ్వు ఒకటేనని తెలిసిపోయింది, అంతేనా? ఇంకేమన్నా కష్టం ఉందా?
అందుకే అర్జున ఇది చాలా తేలిక, అయితే నీకు అర్థం కావాలి. ప్రొవైడెడ్ నీకు అర్థం కాకపోతే చాలా కష్టం. ఇంకా అర్థం కాదు. చెప్పేటప్పుడే అర్థం కావాలి, గురువు చెప్తున్నప్పుడే అర్థం కావాలి. తర్వాత రేపు చేసుకుంటాలే ఇవాళ విని అంటే, నువ్వు మంత్ర జపం చేసినా నువ్వు ఇంకేమన్నా చేసినా ఇది అర్థం కాదు అర్జున. గురువు చెప్తున్నప్పుడు నీకు అర్థం కావాలి. అర్థం కాకపోతే ఇక్కడే అడుగు, వాడు మళ్ళీ చెబుతాడు నీకు. తర్వాత రేపు అర్థం కాదు. వాడు అన్ని లెవెల్స్లో చెప్తున్నాడు. 30% లెవెల్లో చెప్పాడు. ఒరే నీకంటా భగవంతుడు వేరే ఉన్నాడురా, నువ్వు చాలా కించిత్నుడివి, నువ్వు తక్కువ లెవెల్ వాడివి, వాడికి అన్నీ తెలుసు, వాడు నీకంటే గొప్పవాడు, వాడు సర్వజ్ఞుడు, నువ్వు కించిత్నుడు అని వాడిని నువ్వు ప్రార్థించరా, పూజించరా, ఏదో నీ పనులన్నీ గట్టెక్కుతూ ఉంటాయి. నువ్వే పరమాత్మవి కదురా, నువ్వు ఏం సంకల్పిస్తే అది జరుగుతుంది. వాడు ఇవ్వటంలే నీకు, దానికి కావాల్సిన కర్మ నీ చేత చేయిస్తాడు కదా. ఇవాళ నువ్వు బజ్జీలు చేసుకోవాలి అనుకున్నావు అనుకో, ఏం చేస్తావు? బజ్జీలకు కావాల్సిన శనగపిండి, పంచదార కాదులే, ఏవో నువ్వు తెచ్చుకుంటావు కదా. నువ్వు పులిహోర చేసుకోవాలనుకున్నావు అనుకో, దానికి దగ్గర నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు ఏం అనుకుంటున్నావో అదే తెచ్చుకుంటున్నావురా. మరి అది తెచ్చుకొని అది తినాలి అని సంకల్పం చేసి నువ్వు అదే తెచ్చుకొని తిన్నప్పుడు నువ్వు సంకల్పం చేసిన జన్మే కదరా ఇది. దేవుడు ఎవడో నాకు ఇచ్చాడంటావు, నేను అనుభవిస్తున్నానంటావేమిట్రా పిచ్చివాడా. నువ్వు ఇదే కావాలనుకున్నావు, ఇదే తెచ్చుకున్నావు. నీకు అప్పుడు సంకల్పించేటప్పుడు నీకు తెలివి ఉండాలి, ఏది చేసుకోవాలి అని. తిన్న తర్వాత బాగా లడ్డూలు చేసుకొని నాలాంటి తిని కదా, అయ్యో నాకు షుగర్ కదా, నేను లడ్డూలు ఎందుకు తిన్నాను, చాలా తప్పు చేశానే అని అనుకుంటే ఇప్పుడు లాభం లేదు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. లడ్డూలు చేసుకు తినాలి అనే ఆ సంకల్పం చేయడానికే నీకు అధికారం ఉంది. కడుపులోకి పోయిన తర్వాత అది షుగర్ పెంచితే ఏమీ చేయలేవు. ఎట్లా అని అది ఆ 30% మార్కుల లెవెల్లో అది చెప్పాడు. నువ్వు 0 లెవెల్లోనే వచ్చి కూర్చున్నావు వాడి దగ్గరికి. నిన్ను ఒక్కొక్క లెవెల్ వాడు పెంచుతున్నాడు. కర్మ చెయ్యడానికి నీకు అధికారం ఉందిరా నాయన, ఫలం ఆశించడానికి నీకు అధికారం లేదు. మా కర్మఫల హేతుర్భూ, దానికి కర్మఫలానికి నువ్వు కారణభూతుడివి కావాకు. కాకుండా ఉండాలంటే నన్ను ఏం చేయమంటావు? ఆ కర్మతో సంఘం వదిలేసి దేంతో దేనికి సంఘం మొదలమంటావు? దేహికి దేహంతో సంఘం మొదలు. అది ఎట్లా నాకు సింపుల్గా చెప్పు. నేనుకు నాదితో సంబంధం వదిలేరా. నాది చేస్తుంది, నేను చెయ్యదు. నాది జడము, సొంతంగా ఏం చేయలేదు, నేను చేరితేనే చేస్తుంది. అందుకని నేను సాక్షిని, నాది పని చేస్తోంది అని అనుకో. అది ఏం కర్మ తెచ్చుకుందో ఆ కర్మే అనుభవిస్తోంది అని అనుకో. నేను ఇట్లా చెయ్యాలి అని నువ్వు ప్రయత్నం చేయవాకు. అది దాని కర్మ అదే అనుభవిస్తూ ఉంటుంది. ఎందుకంటే అదే చేసుకుంది, అదే అనుభవిస్తుంది. నిజానికి ఇంద్రియాలే చేశాయి, ఇంద్రియాలే అనుభవిస్తున్నాయమ్మా. ఎప్పుడో మనకు తెలిసో తెలియకో ఓ పిల్లిని ఒక కాలు, అది పాలు తాగిపోయింది, పిల్లి తాగిందని ఒక కర్ర నా చేతిలో ఉన్నది విసిరేసా, దాని కాలు విరిగింది. ఎప్పుడో బాత్రూంలో పడి నా కాలు విరుగుతుంది. ఊరికే విరగదు కదా. ఆ చేసింది నాకు గుర్తు లేదు, ఇప్పుడు విరిగింది గుర్తుంది, అంతే జరుగుతున్నది. నువ్వు చెయ్యంది ఏ కర్మ కూడా నువ్వు అనుభవించడానికి వీల్లేదు. దేవుడు ఎవ్వడు నిర్దాక్షిణ్యంగా నీ మీద కర్మని రుద్దడు. అసలు కర్మే లేదని వాడు చెప్తున్నాడు. ఇదంతా తమాషారా, ఇదంతా బొమ్మలు రా మీరు చూస్తున్నవి, యథార్థంగా అవి నిజంగా అక్కడ కర్మే జరగటం లేదు. కల్లో ఏం కర్మ జరిగిందారా మీరు చెప్పండి? ఏం జరగలే. మరి అంతా కనపడింది కదా. కర్మ వరకు వెళ్తూ పెడతారు. టీవీ ఫ్లాటే కదా, ఫ్లాట్గా ఉన్న వస్తువు మీద 2 డైమెన్షన్లే కనపడాలి మనకి కదా. ఒక పొడవో ఒక వెడల్పో కనపడాలి, అంతే కదా. ఎత్తు కనపడడానికి వీలు లేదు. నువ్వు టీవీలో బొమ్మలు నీకు మనం మనలాగే కనపడుతున్నాయా? ఎట్లా కనపడుతున్నాయి? కనపడుతున్నాయి కదా.
ఒక పెద్ద రూమ్ కనపడుతోంది, ఆ రూమ్లో సోఫాలు కనపడుతున్నాయి, సోఫాలు మనం ఇప్పుడు ఎట్లా కూర్చున్నామో వాళ్ళు కూడా అట్లాగే కూర్చున్నారు. అవి నిజమా? కాదు. మరి ఇప్పుడు నిజం కాదా అంటే ఆ టీవీలో ఉన్నవాడు కూడా ఇక్కడ నుంచి చూడొచ్చా చూడకూడదా? యాక్ట్ చేస్తున్నవాడు కూడా. మరి వాడు నిజమా వీడు నిజమా? వాడు వీడు కూడా ఇలాంటి బొమ్మే నన్ను తెలుసుకుంటే అది నిజం, యథార్థంగా. ప్రవిలాపం కాదు ఇది. ప్రవిలాపం పదం ఉపయోగించుకోవాలి. ప్రవిలాపం అంటే ఇవన్నీ నాలోకి మర్జీ చేసుకోవాలి. మీకు అందరికీ ప్రవిలాపం రాదు. ఇప్పుడు మీకు ఊరికే పాఠం చెబుతున్నా కానీ మీరు ఇప్పుడు అన్ని ప్రవిలాపం అయినాయని అనవాకండి. అది ప్రవిలాపం అనేది చాలా పెద్ద వర్డ్. చిదాకాశం వరకు నువ్వు వస్తేనే తత్వజ్ఞాన మనోనాశ వాసనాక్షయాలు అయిపోయిన తర్వాత చిదాకాశం నీ జ్ఞానం ఒక్కటే ఉంటుంది, ఇక్కడ ఏముంటలే. అది మొత్తాన్ని నీ లోపలికి లయం చేసుకుంటుంది. అది ప్రవిలాపం. మీకు అర్థం కావాలంటే ఒక ప్రవిలాపంకి ఒక ఉదాహరణ చెప్తా. మీరు ఇక్కడుండి హిమాలయ పర్వతాలను అనుకున్నారు. హిమాలయ పర్వతాలు ఇప్పుడు మీలో కనపడ్డాయి. మీలో కనపడ్డ హిమాలయాలు నిజం కాదు, కానీ అది కొండలాగే ఉంది కదా. ఆ హిమాలయం లాగా లేదండి అంటే అది ఉందో లేదో నాకు తెలియదు. నువ్వు ఒక హిమాలయం అనగానే ఒక హిమాలయం నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ హిమాలయాన్ని నీలో ప్రవిలాపనం చేసుకున్నావు. అప్పుడు కూడా ప్రవిలాపనం అనకూడదు, ఎందుకంటే ఒక్క వస్తువును ప్రవిలాపనం చేసుకుంటే నువ్వు ప్రవిలాపనం చేసుకున్నట్టు అనకూడదు. అట్లా ఈ విశ్వమంతా నీ లోపలికి కలిస్తేనే ప్రవిలాపనం అనే పదం అనాలి. మీకు అర్థం కావడానికి ఒకటి చెప్పాను. ఎంతవరకు వచ్చినా నీకు అదంతా నీ లోపల ఉన్నట్టే, అంతే కదా. అందులో అల్యూమినియం ఫాయిల్ నీకు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది. ఈ గుండులో మొత్తం ఉంటాం. కేవలం చిదాకాశం మొన్న చెప్పుకున్నామే, గ్రహాలు, సోలార్ సిస్టము అంతా కూడా నా జ్ఞానంతో పర్వేడి కదా కదా. అది ప్రవిలాపనం. అందుకని మీకు ప్రవిలాపనం అన్న పదం వచ్చిందని మీరు, ఎందుకంటే పొద్దున జ్ఞేయాన్ని జ్ఞానంలో ప్రవిలాపనం చేసేసానంతే. అట్లా చెప్పద్దు. చెప్తే మీరు ఎన్నాళ్ళ బట్టి వేదాంతం వింటున్నారు, మీరేం మాట్లాడారు, మీ గురువు ఏం చెప్పాడని అంటారు. మీకు 1వ లెవెల్లో మీకు 5 మార్కుల లెవెల్ నుంచి మీకు 99 మార్కుల లెవెల్ వరకు చెప్తున్నా. ఎవడు ఏ లెవెల్లో ఉంటే వాడికి అదే అర్థం అవుతుంది అని. అందుకని అర్జున ఇక్కడ కర్మ జరగటం లేదు, అర్జున అని పిలిచాడు. ఎందుకంటే నువ్వు స్వచ్ఛంగా శుద్ధసత్వంలో ఉన్నావు. ఇప్పుడు శుద్ధసత్వంలో ఉన్నవాడికి మాత్రమే ఇది అర్థం అవుతుంది. తమస్సులో రజస్సులో ఉన్నవాడికి ఇది అర్థం కాదు. కర్మ జరుగుతోంది, కర్మఫలం మనమే అనుభవిస్తున్నాం కదా. కర్మఫలాలు మనం అనుభవిస్తున్నాం కదా అమ్మ. కర్మే లేదు, కర్మఫలం లేదు అంటే మనం ఎట్లా నమ్ముతాము? నువ్వు ఈ లెవెల్లో ఆలోచిస్తే నీకు కర్మఫలం ఉండదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు. అర్జున కావాకు, ఆ కర్మఫలానికి నువ్వు కారణభూతుడివి కావాకు. ఎందుకంటే అదే కార్యం అవుతోంది. మరి ఏం చేయమంటావు? అకర్మ సంగం వదిలి, సంగం త్యక్త్వా, సంగం వదిలితే ఏమవుతుందయ్యా అంటే, నేను నాదిని నేనుగా చూడు. ముందు నాది అనేది ఒకటి, అది నేనుగా చూడు. నేనును నాదితో సంబంధం పెట్టుకున్నావు. నాది వదిలేస్తే నేను మాత్రం తెలుసుకుంటే ప్రత్యభిజ్ఞ. నేను నాదితో సంబంధం పెట్టుకున్నాను. నేను నాది, చెయ్యి నాది, తల నాది, వెంట్రుకలు నాది, కళ్ళు నాది, ముక్కు నాది చూడంటున్నావు. నాది ఇవన్నీ. అట్లాగే ఇల్లు నాది, గడియారం నాది. అంటే కొన్ని నాదులు నాతో అటాచ్మెంట్ అయి ఉన్నాయి, కొన్ని నాదులు నాకంటే దూరంగా ఉన్నాయి, బట్ బ్రెయిన్లో నాతో అటాచ్ అయ్యే ఉన్నాయి. నా గడియారం పోతే నేను ఊరుకుంటానా? నా గడియారం నువ్వు ఎత్తుకుపో, నీ వెంట పడతా. అదే కొన్నేమో నాతో కలిసి
విడదీయడానికి వీలు లేకుండా ఉన్నాయి, అవి కూడా నాదే. కొన్ని నాకంటే భిన్నంగా ఉండి అయినా నాతో అటాచ్మెంట్ పెట్టుకున్నాయి. ఎట్లాంటి అటాచ్మెంట్? మనస్సులో అటాచ్మెంట్ పెట్టుకున్నాయి కదా. పెట్టుకున్నాయా లేవా? నాకంటే ఫిజికల్గా దూరంగా ఉండొచ్చు, కానీ మనస్సు నాది. నా కారుకి చిన్న గీత పడితే నాకు ఎంత బాధ. నేను కొత్త చీర కట్టుకున్నాను, ఇట్లా వచ్చి కూర్చోగానే ఈ కుర్చీ తగిలింది, నా చీర కాస్త చిరిగింది. చిరిగింది ఎవరు? నా చీర. మరి నాకెంత బాధ? ఎందుకు నీకు బాధ? సంగం, అది సంగం. నేను నాదితో సంబంధం పెట్టుకున్నది. నాది నుంచి నేనును వేరు చేయగలిగితే, నేనును గ్రహించగలిగితే ప్రత్యభిజ్ఞ. ఈ నేనుకి ఈ నాది అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నా సంకల్పంలోనే నా నుంచే వచ్చి నా 3 గుణాలతోనే నామరూప క్రియలుగా ఏర్పడి ఒక నాది వచ్చింది. ఈ నాది నేను కంటే భిన్నం కాదు, భిన్నంగా కనిపిస్తోంది, కానీ ఇది భిన్నం కాదు. ఇది కూడా నేనే, నాది కూడా నేనే అని తెలిసినాడు నీకు ప్రజ్ఞాపనం. రెండు తేడా తెలిసిందా? హైయెస్ట్ లెవెల్. ఇది ఫస్ట్ లెవెలు, ఇది లాస్ట్ లెవెల్. అంతా అదే. ముందే అంతా అదే అనవాకు. ముందే అంతా అది కాలేదు కదా. అంతా అదేనని ఎప్పుడు తెలుస్తుందంటే, ఇవన్నీ త్రిగుణాత్మకమైన నల్ల కాగితం వేసిన రూపాలు, వ్యవహారాలు. అసలు తెల్ల కాగితం ఎప్పుడూ కూడా చెట్టు కాలే, పుట్టగాలే, ఇల్లు కాలే, వాకిలు కాలే, ఏం కాలే. అది అట్లనే ఉంది. అది ఎట్లా ఉంది అంటే ప్రజ్ఞాన ఘనంగా ఉంది. ఆ పేపర్ అస్సలు చెట్టు కాలే, దాని మీద నేనేమీ పేపర్లు రాయలేదు, అది రాసినా కాదు కదా. అట్లనే ఉంది. అదే నేను, అదే అహం బ్రహ్మాస్మి. త్వం తదసి. అది త్వం. ఇప్పుడు ఆ చెట్టు ఉన్నదే, ఆ చెట్టు ట్రంక్. ఆ ట్రంక్గా చూస్తున్న అల్యూమినియం ఫాయిల్తో నేను మాట్లాడుతున్నా. ఓ అల్యూమినియం ఫాయిల్, చెట్టులాగా కనపడుతున్నది ఎవరో కదే, నువ్వేనే. నాకు చెట్టు పేరు ఎప్పుడు పెట్టావు? నీకు చెట్టు పేరు పెట్టలేదే. నాకు తెలియనప్పుడు నేను చెట్టుగా చూశాను, ఇప్పుడు నువ్వు అదేనే. అంటే ప్రతి వస్తువు, నీ చేత చూడబడే ప్రతి వస్తువు పరబ్రహ్మ స్వరూపమే. అందుకే కోడి స్వరూపం, కోడి పరమాత్మే, కుక్క పరమాత్మే, చీమ పరమాత్మే, దోమ పరమాత్మే. మరి పరమాత్మ అయితే ఎందుకండి మేము గుడ్ నైట్లు పెట్టి దోమలన్నీ చంపుతున్నాం, మాకు మహాపాపం రాదా? దోమని చంపుతున్న సమయంలో కూడా ఆ దోమ నువ్వు కూడా పరబ్రహ్మవేనే. దోమ రూపాన్ని పైన నల్లకాగితం వేసుకొని వచ్చావు, దాని స్వభావం ప్రకారం దాన్ని కుడుతున్నావు కదా. అందుకని ఆ దేహాన్నే పోగొడుతున్నా. నువ్వు బ్రహ్మవి, నిన్ను నేను పోగొట్టడానికి నాకు చేత కాదు. ఇది తెలుసుకోవాలంటే నీకు సాధ్యం కాదు. నాకు తెలిసింది కాబట్టి నేను చెప్తున్నా. ఈ జన్మ నుంచి మంచి జన్మ, దానికి పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఈ జన్మ నుంచి మంచి జన్మకి వెళ్ళవే. మానవ జన్మకు వస్తే ఇది తెలుసుకోవడానికి అవకాశం ఉంది. మానవ జన్మలోనే గురువు చెప్పేది వినే అవకాశం వస్తుంది. నీకు బుద్ధి ఉంది, బుద్ధితో ఆలోచించగలవు. అందుకని దోమ ఇప్పుడు ఆలోచించలేవు, నువ్వు పోమ్మా, పో అని పంపించే. మరి అది బ్రహ్మమే కదా. దాన్ని చంపితే నీకు పాపం రాదు. ఇప్పుడు చంపుతున్నావా? నువ్వు చంపటంలే, నువ్వేం చేస్తున్నావు? దానికి మంచి జన్మనిస్తున్నావు. అప్పుడు పుణ్యం వస్తుంది. దోమని చంపడం అనే తప్పు చేశావు. నేను చంపుతున్నాను అంటే నీకు పాపం వస్తున్నది. నేను చంపటం లేదు, నీకు నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తున్నా కదా. అసలు నువ్వు ఇస్తున్నాను అనకూడదు. భావం, నీ భావం మారమనుకున్నాను. నేనుకు నాదితో సంబంధం వదులు, తర్వాత నాదిని నేనుగా చూడు. రెండే రెండు. దేహాభిమానే గళితే విజ్ఞాతే పరమాత్మని. రెండు వచ్చేసినాయి. ఆలోచించు.
అర్థమైందా? కర్మలో అకర్మను చూడటం. ఇది కర్మ మానుకోమని చెప్పలే అర్జున. ఏ పరిస్థితిలోనూ కర్మ మానుకో. అమ్మ కర్మ చేస్తే ఫలితం వస్తుంది, నాకు పుణ్యం వస్తుందో పాపం వస్తుందో అసలు కర్మే చేయను. నేను పూజ చేయను. అందరూ వస్తారు నా దగ్గరికి, అమ్మ మేము ఇంకా దేవతార్చన మానేద్దుమా అని. దుంపలేగా అన్నం వండుకోవడం మానేయలేదు, తిండి తినడం మానేయలేదు, దేవుళ్ళు కడుక్కొని పూజ చేయడం మాత్రం మానుకుంటామంటారు. ఎందుకంటే ఈజీ గోయింగ్. పాపం చేయవాకండి. వీడు కూడా అరుస్తున్నాడు కదా. అంటే అర్జునుడికి పిచ్చెక్కింది. ఏందయ్యా నా కళ్ళతో చూస్తే చూడలేదన్నమంటావు, నేను తింటుంటే తినలేదనమంటావు, నేను వింటుంటే వినలేదనమంటావు. ఇది ఎట్లా వీలవుతుంది? ఎట్లా సాధ్యం అవుతుంది? ఇది ఏం సాధ్యం కావటం లేదు. నువ్వు చెప్పిన పద్ధతి నాకేం సరిపోలే. అర్థమవుతున్నది కానీ అది ఆచరణలో పెట్టాలంటే నాకేం సాధ్యం కావటం లేదు. చెప్తే అర్జునుడు సందేహం అర్థమైందా? మనమే అర్జునుడు. నువ్వు చెప్పింది నాకు తెలుస్తున్నది. ఆచరణలో నన్ను ఎట చేయమంటావు? కళ్ళు చూస్తుంటే నేను చూస్తున్నాను అని అనకుండా ఎట్లా ఉండమంటావు అయ్యా? అనుకోకుండా కూడా ఎట్లా ఉండమంటావు? వాళ్ళు దిట్టంగానే నాకు కోపం వస్తున్నది. ఎందుకంటే పాము పడిగ మీద తొక్కంగానే తోక తొక్కంగానే బుస్ అనాలనిపిస్తున్నది నాకు. ఎవరు లేస్తున్నారో మీరు గమనించండి. అహం అంటే ఎవరు? నేనే లేస్తున్నది. లేచింది ఊరుకోకుండా దేహంతో తాదాత్మ్యం పొందింది కాబట్టి అది వెంటనే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. డిఫెన్స్లోకి వెళతాం. ఈ తప్పు ఎవరన్నా చేసామనుకో, ఎందుకు అట్లా నడుస్తూ వచ్చాం, ఎవరికో కాలు తగిలింది అనుకుందాం, కాసేపు తగలంగానే అమ్మ చూసుకోకుండా తగిలింది అని వీడు అడ్డం వచ్చాడు, అందుకోసం నేను అటు పడిపోయినా, అందుకు కాలు తగిలింది, ఎవడు చెప్పమన్నాడు అంటే చిన్న ఇంత మాట కూడా అంత అహంని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరికైనా కోపం వచ్చింది అని అనుకోండి, నిజంగా వాడి కోపం రాలే, వాడి ఇగోని సాటిస్ఫై చేయలేకపోతున్నాడు. వాడు దాన్ని సాటిస్ఫై చేయాలంటే వాడిని కొట్టాలి. ఎదుటి వాడిని కొడితే వీడు సాటిస్ఫై అవుతాడు, వాడిని తిడితే వీడు సాటిస్ఫై అయిపోతాడు. ప్రతి చోట చూడు అహమే పనిచేస్తోంది. ఎందుకంటే ఉన్నది అహం ఒకటే, ఉన్నది అల్యూమినియం ఫాయిలే, అక్కడ ఈ చెట్టు నిజంగా లేదు. నువ్వు ఎంత ఉన్నావో అంత ఉంది. అది నీకు దానికి మధ్య ఉన్న చోటుని ఆక్రమించి నలుపు కప్పేసింది, అంతే కదా. అది కూడా అల్యూమినియం ఫాయిలే, ఇది కూడా అల్యూమినియం ఫాయిలే. ఇటంతా ఒక బొమ్మ, ఒక చిత్రం, దాంట్లో ఇట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, సంఘం వదిలేయమన్నావు, బాగానే ఉందయ్యా, నువ్వు చెప్పినంత వరకు నాకు బాగా అర్థమైంది. నేనుకు నాదితో సంబంధం ఉండకూడదు, నా శరీరంలో కనపడే అన్ని పార్ట్స్ నాదే. ఎందుకంటే గుండె నాది, కిడ్నీ నాది, పొట్ట నాది, పళ్ళు నావి. ఏ భాగం నాది కాదో చెప్పండి? ఏవి నేను కాదు, ఇవన్నీ నాది. నేను కాదు కదా. చూడు, నువ్వు అంటున్నావా నేను అని. ఫస్ట్ స్టేజ్. నెక్స్ట్ మళ్ళీ నాది కూడా నేనుగా చూడు, అది చివరి స్టేజ్. నాది నేనుగా చూసేది చివరి స్టేజ్. అది రాదు ఇప్పుడే. మనం ముందు నేను నాది నుంచి
బాగా సాటిస్ఫై అంటే బాగా పరిపూర్ణంగా తెలుసుకుంటే అప్పుడు పరిపూర్ణంగా అప్పుడే ఎట్లా తెలుస్తుందిరా. పరమాత్మే 18 అధ్యాయాలు చెప్పాలి, 2వ అధ్యాయంలోనే పరిపూర్ణంగా తెలియజేస్తే అర్జునుడికి ఇంకా మోక్ష సన్యాసం దాకా ఎందుకు పిలుచుకుపోవడం, ఇక్కడే ది ఎండ్ అని శుభం కార్డు పెట్టేస్తాడు. అదే కదా మీకు ఊరికే చెప్పాను నేను, నాదిని నేనుగా చూడటం ఆఖరి స్టేజీ అని చెప్పాను. కానీ ఇప్పుడు కాదర్రా, నిన్ను బైపీసీ సబ్జెక్ట్ ఇచ్చి ఇంటర్మీడియట్లో చేర్చేటప్పుడే నువ్వు డాక్టర్ అవుతావు అని చెప్పాను, కానీ నువ్వు ఇప్పుడే డాక్టర్ అయినావా? ఆపరేషన్ థియేటర్ పంపిస్తారా? నువ్వు బైపీసీలో డాక్టర్ కోర్సులో చేరావు కదా, వెంటనే నిన్ను ఆపరేషన్ థియేటర్కి పంపిస్తామా? పర్వాలేదురా, ఏమన్నా కోసిరా. అది ఉంది అని చెప్తున్నా. ఇది చేస్తే చివరికి నీకు అది వస్తుంది. అది వచ్చినప్పుడు నువ్వు దాన్ని ప్రవిలాపనం అనాలి. అంతవరకు నీకు ఆ పదం పలకడానికి కూడా నీకు అధికారం లేదు, తప్పమ్మా. ఎందుకంటే ప్రవిలాపనం అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని నీలో లయం చేసుకోవాలి. నువ్వు కనీసం నీలో నీ శరీరాన్నే లయం చేసే పరిస్థితి రాలే, దీని నుంచి వేరు చేసేదే కదా. దీని నుంచి ముందు వేరు చేయటం నీకు రావాలి కదా. అర్జునుడు అదే అడుగుతున్నాడు. నువ్వు చెప్పడం నాకు అర్థమవుతుందయ్యా, బాగానే ఉంది, కానీ ఇది ప్రాక్టికల్గా చేయడానికి చాలా కష్టంగా ఉంది. నేను నాదితో సంబంధం వదలాలంటే ఏదో ఇక్కడి నుంచి ఇక్కడికి అటాచ్మెంట్ రా, ఇక్కడికి కట్ చేసి పారేస్తే నాది వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ ఉంటుంది అంటానికి అది వీళ్ళే. మొత్తం బాడీ అంతా నేను తగులుకోను. నేను ఎక్కడ లేదు చెప్పు, అంతటా ఉంది. అంటే నాది ఎక్కడుందో అంతటా ఉంది. ఆయనే చెబుతున్నాడు, ఒరే అర్జున, ఇంతకుముందు చెప్పాడు ఆ సంగతి, మీకు గుర్తు చేస్తున్నాడు. నాదిలు 8 ఉన్నాయిరా, నాది అనేవి 8 ఉన్నాయి, నేను అనేది ఒక్కటి ఉంది. మొత్తం మేమందరం కలిసి 9 మంది. అందుకే కృష్ణుడికి 8 మంది భార్యలు అని చెప్పారు. నిజంగా భార్యలు లేరంటే సంకేతాలు డీకోడ్ చేసుకోవాలి మనం. కృష్ణుడికి 8 మంది భార్యలు లేరు అసలు, అదెంత కథ, నిజం కాదు. పురాణాలన్నీ కథలు. అట్లాంటివి చెప్పి వాటి అసలు రూపం మీకు మనకు తెలుసుకోమంటారు. డీకోడ్ చేసుకుంటూ ఉండాలి. డీకోడ్ చేసుకుంటే తెలివి మనకు లేదు కాబట్టి ఆ కథలే నిజం అని నమ్ముతున్నాం. అట్లా నేను అనే ఒకడికి 8 మంది నాదులు ఉన్నాయి. ఈ నాదుల్లో వాడు ఏం చేశాడంటే 3 నాదుల్ని దగ్గర పెట్టుకున్నాడు, 5 నాదుల్ని దూరంగా పెట్టాడు. 3 నాదుల్ని దగ్గరగా పెట్టు. నాది ఈ 3 ఎవరంటే ఒక బుద్ధి, ఒక మనస్సు, ఒక శరీరం. అదే నామరూప క్రియలు, నామం రూపం క్రియ అనే 3 దగ్గర పెట్టుకున్నాడు. ప్రాణము, ఆలోచన, శరీరం. శరీరంలోనే ఇంకా మిగిలినవన్నీ వస్తాయి. ఈ 3 కలిసి పెట్టుకున్నాడు దగ్గర. ఈ 3 కూడా జడములే, దగ్గర పెట్టుకున్నాడు. 5 దూరంగా పెట్టాడు. ఇదిగో శబ్దస్పర్శ రూపరసగంధాలు అనేటువంటి పంచభూతాలను. పంచభూతాలు అహర్నాథో హిమాంసు పుమాన్. అహర్నాథుడు బుద్ధి, హిమాంసు చంద్రుడు మనస్సు, మనస్సు బుద్ధి, పుమాన్ జీవుడు. వాళ్ళే నామ రూప క్రియ. ఈ 3 దగ్గర పెట్టుకున్నాడు, 5 దూరంగా పెట్టాడు. ఈ 5 అంటారు, మేము 8 మంది ఒకటే కదా, ఒక కేటగిరీ మనుషులమే కదా, వాళ్ళ 3 ప్రయారిటీ ఏంటి, వాళ్ళని ఎందుకు దగ్గర పెట్టుకున్నారు అంటే వాళ్ళకి లాభం ఏమిటి అంటే డైరెక్ట్గా నేను శక్తి వాళ్ళకి ఇమీడియట్గా వస్తున్నది. నాది మేము దూరంగా ఉంటున్నాం. ఈ నేనంటాడు, ఓ నాది, దీంతో చెప్తున్నాడు, ఓ నాది, నేను చూస్తే కదే నువ్వున్నట్టు తెలుస్తున్నావు,
నిన్ను నేను చూస్తేనే నువ్వు ఉన్నట్టు తెలిసావు నాకు. ఆ మైక్ ఉన్నది, ఆ మనిషి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నాకు ఎవరు చెప్తున్నారు? నేను చూస్తే తెలుస్తున్నది కదా. ఈ నాది అని నా దగ్గర ఉన్న ముగ్గురు ఉన్నారే, వాళ్ళు కూడా నేను చూస్తే తెలుసుకున్న వాళ్ళే కదా. మీకు ఇచ్చిన గొప్పతనం ఏమిటి, వాళ్ళకి ఇచ్చిన గొప్పతనం ఏమిటి, తక్కువతనం ఏమిటి? సేమ్ కదా అంట. వీడు నేను అంట, నా దగ్గర ఉన్నారు ఈ మూడు, మేము దూరంగా ఉన్నాము అని ఇవి అంటూ ఉంటాయి. అసలు దీంతో సంబంధమే. రోజు లావాదేవీలు ఏమిటంటే ఈ నేను అన్నటువంటి వాడికి సంబంధం లేదు. నేను ముగ్గురిని దగ్గర పెట్టుకున్నా. అర్థమవుతోందా? ఎవరు వాళ్ళు? నామరూప క్రియలు. వాటితో పంచభూతాలకు ఉన్నటువంటి లావాదేవీలే కర్మ జరుగుతోంది అంటున్నావు నువ్వు. అసలు కర్మ జరగటంలే. ఈ ముగ్గురు ఈ ఐదుగురిని పీకుతున్నారా. ఈ ఐదుగురిని లోపలికి తీసుకోవడము, వదిలేయడము ఏం చేస్తున్నారా? శరీరం చూడు, శరీరం, నామము, రూపము, క్రియ, ముగ్గురు కదా మన దగ్గర ఉన్నది. మనం అన్నం తింటున్నాం. అన్నం తింటాం ఒక కర్మ. అన్నం తింటున్నాం. ఏం తింటున్నాం? పంచభూతాలని ఆలోచన అనేటువంటిది తనలోకి తీసుకోవాలి, శరీరం మీద పెడుతున్నది. ముగ్గురు ఐదుగురు అని చెప్పాను. వీళ్ళే లావాదేవీలు పెట్టుకుంటున్నారు. ఏ పనన్నా చెయ్యని ఈ ముగ్గురు ఈ ఐదుగురితో వింటాం. ఇప్పుడు వింటాం అనేటువంటి కర్మ చేస్తున్నారు మీరు. వింటాం అనే కర్మ చేస్తున్నారంటే ఏం చేస్తున్నారు? ఈ ఆకాశం అనేటువంటి శబ్దాన్ని ఆ శరీరం అనేటువంటి చెవి ద్వారా లోపలికి పంపించుకుంటున్నారు. పంపించుకొని ఊరుకుంటున్నారా? మళ్ళీ మనస్సు ఆలోచన అనే పేరుతో ఇంకొకరు బయటికి పోయి మీరు అవే మాట్లాడుకుంటున్నారు కదా. అంటే ఏమిటి? ఏం చేస్తున్నారు? ఇక్కడికి తీసుకోవడం, అక్కడికి వదలడం, అక్కడికి తీసుకోవడం, ఇక్కడ వదలడం. ఎవరు ఈ పనులు చేస్తున్నది? 8 మంది. నేను అన్నవాడిని ఏం చేయటం. ఈ 8 మంది పోని జడములు కదా, వాళ్ళు ఎట్లా చేయగలరు? నా దగ్గర పెట్టుకున్నాను కదా వీళ్ళని. వీళ్ళ ముగ్గురికి నా శక్తి డైరెక్ట్గా వెళుతున్నది. ఇవి ఏడుస్తున్నాయి. మిమ్మల్ని కూడా నేను ఏమి వదలలేదు లేవే, నా లోపలికే తీసుకుంటున్నాను. శబ్దస్పర్శ రూపరసగంధాలే నీ దగ్గరకు వస్తున్నది. నీ 5 ఇంద్రియాలు అందుకోసమే ఉన్నాయి. వాటిని తీసుకుంటున్నారు, వదులుతున్నారు. ఇంకా కర్మ జరిగింది ఏమిటి? ఎవడు కర్మఫలం అనుభవించాలి? ఇట్లా ఆలోచిస్తే నీ కర్మఫలం లేదు. అందుకే చెబుతాడు నవద్వారపురి ఈ పట్టణంలో ఉంటూ ఎవడు నేనువాడు నైవ కించిత్ కరోమి, అసలు కొంచెం కూడా నేనేం చేయటం లేదు పో అన్నాడు. నాకు కర్మే లేదు, నేనేం కర్మ చేయటం లేదు. నైవ కించిత్, ఇంత కూడా నేను కర్మ చేయటం లేదు. కరోమి నా ఇవ, నేను అస్సలు ఏం కర్మ చేయటం లేదు. ఏం చేస్తుంటే నైవ కుర్వన్న కారయం, నేను చేయించటం లేదు, నేను చేయటం లేదు. పో మీరేమన్నా చావండి నేనంటున్నాడు. పనులు ఏం జరుగుతున్నాయ్యా? ఏం జరగటం లే, అక్కడ అవే జరుగుతున్నాయి. ఎట్లా జరుగుతున్నాయి అన్నాడు అర్జునుడు. అర్జునుడు ఎట్లా అడుగుతున్నాడో భలే ప్రశ్నలు అడుగుతాడు. ఎట్లా జరుగుతున్నాయ్యా? అవే అంటే ఏం లేదురా నాయన, ఇంత పసుపు ఇంత సున్నం అక్కడ కలిపి పారేసాడు. అవి రెండు కలిసి ఎర్రగా తయారైనాయి అంటే ఎవడు చేశాడు చెప్పు? పసుపు పచ్చగా ఉంది కదా, సున్నం తెల్లగా ఉంది కదా, మరి దీని తెల్లదనాన్ని పోగొట్టుకోమని ఎవడు చెప్పాడు? దాని పచ్చదనాన్ని పోగొట్టుకోమని. ఈ మధ్యలో ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? నేను చేశానా? పారాయణ నేను చేశాను అంటే ఎంత బాగుంటుంది. నువ్వు పారాయణ చేయగలవా? చేసేటట్లయితే పసుపు సున్నం లేకుండా నువ్వు చేయి. ఈ ముగ్గురికి ఆ 5గురితో సంబంధం పెడితే ఈ ప్రపంచం అంతా అవుతున్నట్టుగా మనకు కనపడుతున్నది రా నాయన. ఇక్కడ ఏం అవటం లేదు, ఇదంతా అవుతున్నట్టుగా కనబడుతోంది. నైవ కించిత్ కరోమి, కొంచెం కూడా చేయటం లేదు, కొద్దిగా కూడా పని అవ్వటం లేదుట.
అసలు పనే లేదన్నాడు. పని ఉంటే కదా నీకు కర్మమో పాపమో పుణ్యమో ఏదో వచ్చేది. ఇంకో చోట చెప్తాడు, నైవ కించిత్ కరోమీతి. ఏమేం చేస్తుంటేట, పశ్యన్ చూస్తే, శృణ్వన్ వింటే, స్పృశన్ పట్టుకుంటే, జిఘ్రన్ వాసన చూస్తే, అస్నన్ తింటే, గచ్చన్ పోతే. చూడండిరా, ఎక్కడన్నా ఏమన్నా ఉందా? స్వపన్ నిద్రపోతుంటే, శ్వసన్ శ్వాసిస్తుంటే, ఇవే కదా పనులు జరుగుతున్నాయి. మనకి ఏం పనులు జరుగుతున్నాయి? చూస్తాం, వింటాం, తాకుతాం, వాసన చూస్తాం, తింటాం, నడుస్తాం, నిద్రపోతాం, గాలి పీలుస్తాం, మాట్లాడతాం, గాలి వదులుతాం, ఇప్పించుకుంటాం, కళ్ళు తెరవడం, కళ్ళు మూయడం, ప్రలపన్ విసృజన్ గృహన్ నిమిషన్ అన్నిమిషన్ నపి. కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఇవన్నీ అవుతున్నాయి అనుకుంటున్నావే. ఇవన్నీ ఏం కావట్లేదు. ఇంద్రియార్థేషు. నా దగ్గరున్న ముగ్గురు, ఈ 5గురితో పెట్టుకున్న సంబంధ బాంధవ్యాలు ఇవి. నేనేం చేయగలను? అట్లా అనుకోరా అర్జున. నాకు అర్థం కాలేదయ్యా, నువ్వు చాలా చెప్తావు, బాగానే అనుకోమంటావు. ఎట్లా అనుకునేది? అన్నీ జరుగుతుంటే నన్ను అట్లా అనుకోమంటే నేను అట్లా అనుకోలేకపోతున్నా. నాకు తెలియటంలే. నాకు ఇంకేమన్నా చెప్పు. ఇంత చెప్పాడు, మరి నిజంగానే అర్థం కాలేదా? అర్థం కాలే. అర్థం అయినట్లే ఉంటుంది, ఆచరణలోకి వచ్చేప్పటికీ కాదు. సంఘం ఉంది ఆల్రెడీ. సంఘం ఎప్పుడు వచ్చిందో తెలిసినా, మీ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి ఫస్ట్ గాలి పీల్చినప్పుడు వచ్చింది ఈ సంఘం. గొప్పదేగా. అంతవరకు లేదే. తల్లి గర్భంలో ఉన్నంత వరకు నేను చాలా స్వచ్ఛంగా ఉన్నాను. అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా మురికి మురికిగా ఉంది, కానీ నేను మాత్రం చాలా బాగున్నాను. బయటికి వచ్చి మీ పాడుగాలి పీల్చాను. ఇప్పుడు ఆ గురువుగా ఏం చేయమంటావు చెప్పు. గురువు గారు ఎంత చెప్పినా నిజంగానే అసలు అర్థం కాదట. చాలా కష్టం. వైట్ పేపర్ మర్చిపోతాడు. మరి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు. శాస్త్రం ఎంతో చెప్పింది, గురువు ఎంతో చెబుతాడు. అప్పటికప్పుడు బాగా బాగున్నట్టుంటుంది. కరెక్టే కదా, నిజమే కదా అనిపిస్తుంది. అమ్మో, ఆ నిజం నీ సొంతం కావడానికి ఎంత సాధన చేయాలో. ఊరికే రాదమ్మా బ్రహ్మ విద్య. అందుకే చాలా కష్టం అనేది. నిత్య నిరంతరం 24 గంటలు సరిపోదు, నాకైతే సరిపోదు. నిత్య నిరంతరం నువ్వు అదే చేస్తేనే అది వస్తుంది. అర్జున, యోగస్థం కురు కర్మాణి. నెక్స్ట్ శ్లోకం చెప్తున్నాడు. యోగంలో కూర్చొని కురు కర్మాణి, కర్మలు చేయవరా. యోగంలో కూర్చోవాళ్ళు. కూర్చోమన్నాడు, యోగస్థం అన్నాడు. భలే శ్లోకం రా. నేను చెప్తుంటేనే ఇవాళ 47, 48 బ్రహ్మాండమైన శ్లోకాలు అని. రేపటిది కూడా ఇట్లే ఉంటుంది. ఇవాళ టైం అయిపోయింది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకా టైం కావాలి నాకు. యోగస్థం కురు కర్మాణి. అదేంటిరా పెద్ద కష్టం? ఏం లేదు, యోగంలో కూర్చో, ఈ కర్మ అంతా చెయ్యి. యోగస్థం అంటే అందులో ఉండు. యోగంలో ఉండడం అంటే ఏమిటయ్యా? నన్ను ఎట్ట ఉండమంటావు? సంఘం త్యక్వా ధనంజయ. ధనంజయ అని పిలిచాడు. ధనంజయ అంటే అర్థం ఏమిటంటే, అర్జునుడికి ధనుర్బాణాలు, ధనుస్సును జయించిన వాడు అని. ఎడం చేత్తో కూడా బాణం వేస్తాడట. అందరూ మనం కుడి చేత్తో రాస్తాం, ఎడం చేత్తో అంత రాయలేము. ఆయన ఎడం చేత్తో కూడా సమానంగా చేయగలడుట ఏ పనైనా. ఎట్లా వచ్చిందంటే, ఓ రోజు అన్నం తింటున్నట్ట.
వాసవనంద నుండు కుడువన్ కుడువన్ బటు మారుతాహతించేరి చెలించి దీపశిఖ చెచ్చెరబోవుడు. పాపం కూర్చొని అన్నం తింటూ ఉన్నట్ట. ఆ రోజుల్లో మరి ఎలక్ట్రిసిటీ దీపాలు లేవుగా. దీపం పెట్టింది, క్యాండీలో కాదు, మామూలు బల్బు కాదు, దీపం, చమురు దీపం, ఆముదం దీపం అనుకో. కాసేపు దీపం, ఆముదం దీపం చాలా మంచిదట్రా, మనం పెట్టుకోం. కానీ ఆముదం దీపం వెలుగులో గనక ఆ గాలి పీలిస్తే అస్సలు లంగ్స్కి జబ్బులే చెయ్యవుట. ఆముదం దీపం వెలుగులో ఉంటే కంటికి జబ్బే చేయదు. ఆ వెలుగులో చదువుకోగలిగితే, చదువుకోవడం కూడా అట. ఆముదం దీపం పెట్టుకుని ఇక్కడ పెట్టి పుస్తకం పెట్టి చదువుకోవాలట. ఆముదం అంటే కృష్ణాయిల దీపాలు తర్వాత వచ్చినాయి, ఆముదం దీపం ఇంకా మంచిది. ఏసీ లేకపోతే అని అట్లా తయారైనారు మనుషులు. ఆముదం దీపం అదే, అందుకే సైట్లు వచ్చినాయి, కళ్ళజోళ్ళులే. ఆ తింటూ ఉండగా విపరీతంగా గాలి వచ్చిందిట. ఆ దీపం కాస్త పోయిందిట. పోతే మనం కూడా లైట్ పోతే అన్నం తినగలం. అర్జునుడు అన్నం తిన్నట్ట చీకట్లోనే. ఆ తిన్నప్పుడు ఆయనకి తెలిసిందిట, ఈ ముద్ద కింద పడకుండా కరెక్ట్గా నోటి దగ్గరికే వెళ్ళింది కదా, అంటే వెలుతురు లేకపోయినా కూడా నేను ప్రాక్టీస్ చెయ్యొచ్చు. అన్నం నేను తినడం నాకు అలవాటై కదా, నా నోటి దగ్గరికి ముద్ద పోయింది, పక్కకు పోలేదు కదా, నాకు రోజు తినడం అలవాటు కాబట్టి. అట్లా నేను బాణాలు కూడా ఇట్లా అలవాటు చేస్తే రాత్రిపూట అయినా నేను ఎందుకు బాణం వేయలేను అని రాత్రిపూట వెళ్ళి అందరూ పడుకొని నిద్రపోతుంటే వీడొక్కడు వెళ్ళి బాణాలు ప్రాక్టీస్ చేసేవాట. చీకట్లో కరెక్ట్గా లక్ష్యాన్ని కొట్టేవాట. అట్లా నేర్చుకున్నాడు. అన్నం తింటాం ఎంత తేలికగా నేర్చుకున్నాడో, అన్నం నోటి ముద్దకే చెవులోకి పెట్టుకోవటం లేదు కదా అన్నం, అంటే లైట్ లేదు కదా అని, కనపడలేదు కదా అని అన్నం తీసుకెళ్ళి ముక్కులో పెట్టుకోం కదా, నోటికే పెట్టుకుంటున్నాడు కదా. ఆ పిల్లవాడి చేతికి వాడి చేతికి ఏదైనా ఇస్తే నోటికే పెడతాడు. ఎందుకంటే జన్మల నుంచి నోటికి పెట్టుకోవడం వాడికి అలవాటు. అట్లా బాణాలు నేర్చుకున్నట్ట. ధనంజయ అన్నాడు. ధనంజయ అంటే బాణ విద్య బాగా నేర్చుకున్నావు కదా నువ్వు, ఇప్పుడు ఎందుకు దాన్ని ప్రయోగించావు? అప్పుడు ఎట్లా ప్రయోగించావు? నీకు అభ్యాసం చేశావు, ఇప్పుడు కూడా అభ్యాసం చెయ్యి. దేనికి అభ్యాసం చేయమంటావు? సంఘం త్యక్త్వ, సంఘం వదలడానికి అభ్యాసం చేయి. ఎవరికి సంఘం? నేను నాదితో సంబంధం. ఏదో మొదలు లేదు శ్రీరామ అంటే మొలతాడే లేదు గోచి పెట్టుకోమన్నా. మొలతాడే లేదు వాడికి, గోచి ఏం పెడతాడు వాడు? ఏంట్రా వాడికి మొదలే నాకు అర్థం అవ్వలేదు దేవుడా. యోగస్థం కురు కర్మాణి అన్నాడు. అసలు ఎంత బాగుంటాయిరా భగవద్గీత శ్లోకాలు. గురువు వదలలేడు, వాడికి అర్థమైనంత వరకు చెప్తాను, అర్థమయ్యే వరకు చెబుతాడు వాడు. నీకు అర్థం కాదు కూర అని చెప్పడమ్మా. నీకు అర్థం కాదు కూర, నీ ముఖం నీకేం తెలుస్తుంది అనడు. ఇది కూడా వైట్ పేపర్ తెలుసు, ఇది కూడా ఫాయిల్ అని తెలుసు, ఇది కూడా ఫాయిల్ అని తెలుసు మీకు. ఫాయిల్ ప్రూవ్ చేస్తున్నారు అక్కడ. అదే అర్జునుడు కూడా మీ అందరికి కూడా తెలిసింది కదా, నిజమే నేను పరమాత్మ నేను అంటే. అర్జునుడి సందేహం ఏమిటంటే, నువ్వు మాట్లాడుతున్నా, తింటున్నా, తాగుతున్నా నిజమే నాది చేస్తోందని నాకు కూడా అర్థమవుతోంది, నేనేం చేయటంలే. కానీ నువ్వు కర్మ నన్ను అంటకుండా ఉంటే నేనులో కూర్చొని నాదితో పనులు చేయించమంటావు, నేను లేకుండా నాది ఎట్ట పని చేస్తుంది అయ్యా కదా. కానీ భగవద్గీతని మించి అసలు ప్రపంచంలో ఒక గ్రంథం లేదురా. ఎంత ఆనందంగా ఉంటుందంటే, నాకైతే మహా ఆనందంగా ఉంటుంది. చెప్తున్నాడు, యోగస్థం కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. చూడు ఆ పిలవడంలో చూడు ఎట్లా పిలుస్తున్నాడు. బాణ విద్య అంతా నీకు వచ్చు కదా, చీకట్లో కూడా బాణాలు వేస్తావు కదా నువ్వు, అంటే లక్ష్యాన్ని భేదించడం నీకు చేతవు కదా, ఇక్కడ ఎందుకు చేత కాదురా.
అంటే ప్రాక్టీస్ చేయి, అభ్యాసం చేయి. ఎక్కడ కూర్చోవడానికి? యోగంలో కూర్చోవడానికి. యోగం అంటే ఎక్కడుంది? వంటింట్లో ఉందా? దేవుడి గదిలో ఉందా? కాదు, నీ లోపలే ఉంది. నేనులో కూర్చోరా నాయన. ఎవరిని కూర్చోబెట్టమంటావు? ఎవడున్నాడో వాడే నేను. నేనుగా కూర్చొని నాదిని కర్మ చేయనీయరా? నేను లేకపోతే నాది కర్మ చేయదు కదా. దానికి ఎంత కావాలో అంత నేను తీసుకొని, అది కొంత శక్తి తీసుకొని పని చేస్తుంది, చేయని. నేను చేస్తున్నానని ఎందుకు నువ్వు అంటున్నావు? నువ్వు చేయటలే. ఏం చేస్తున్నావమ్మా? అన్నం తింటున్నానమ్మా అంటున్నావు కదా. ఇప్పుడు అన్నం తింటున్నాను అన్నవాడెవడు? నేనుగాడు తింటున్నాడా? నాది తింటోంది కదా, నేను తింటలేదు కదా. ఆ అంటున్నప్పుడు కూడా నువ్వు ఎందుకు నేను వేరుగా ఉన్నాను, నాది తింటోంది అని అనుకోవటం లేదు కదరా. అట్లా అనుకోరా నాయన. అనుకుంటే అయిపోతానా? మెల్లగా అభ్యాసం చెయ్యి. ఏమ్మా సిద్ధ్య అసిద్ధ్యో అర్జున. ఒకవేళ సిద్ధి అది పొందినా, అసిద్ధ్యో పొందలేదనుకో. ఒకసారి చేశావు, నీకు రాలేదనుకో, సిద్ధిస్తుందే సంతోషం. సిద్ధించలేదు అసిద్ధో సమోభూత్వ. ఒకవేళ అవ్వలేదనుకో, సమానంగా ఉండు. ఓ కాలేదా, సరే మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే, ఈసారి మళ్ళీ రేపు అన్నం తినేదాకా అని చూడవాకు. ఇప్పుడు ఇంకేదో పని చేస్తాం, దాన్ని చూడు. అప్పుడు కూడా రాలేదనుకో, ఇంకోటి చేస్తావు, దాన్ని చూడు. అట్లా చేస్తూ ఉండరా. సమత్వం యోగ ఉచ్యతే. అదే యోగం రా. నువ్వు యోగం చేస్తున్న, యోగాకి వెళ్తున్నావు అండి మేమంటారు. వాళ్ళ యోగా చేస్తున్నది. అందరూ యోగా చేయమరా నాయన, కొంచెం చిక్కిపోయినట్టు కనపడుతున్నావు అంటే యోగా చేస్తున్నాను ఈ మధ్య. ఏంటి యోగా? ప్రాణాయామం చేస్తూ యోగా అంటాడు దాన్ని. సమత్వం యోగ ఉచ్యతే. ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నదాన్ని యోగా అంటారా నాయన. నువ్వు చూడు, నువ్వని సిద్ధి అసిద్ధి దాంట్లోకి వెళ్ళినా నీకు లాభం లేదు. దీంట్లోకి వచ్చిన నేను గాంగా సాధించాను అంటే అయిపోయి పడ్డావు. అంటే నేను సాధించాడు కదా. అరే నాకు రాలేదే, ఇప్పుడు కూడా పడ్డావు. అంటే ద్వంద్వాలు వచ్చినాయి. సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థం కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధి అసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. పెద్దలు చెప్తున్నారయ్యా, యోగం అంటే సమత్వం. నువ్వు సమత్వంలో ఉంటే యోగం చేస్తున్నట్టు. మెల్లమెల్లగా నీకు అది అలవాటు అవుతుంది. నీకు ఇంకా చెబుతాను, రేపు చెప్తాను అన్నాడు. ఎందుకంటే ఇది ఇంకా ప్రాక్టీస్ చేయాలి. కానీ నీకు ఇంత రాలేదు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి నీకు ఇంకా రేపు చెప్తాను రా నాయన. యోగస్థం అంటే ఏంటో మళ్ళీ చెప్తాను. యోగస్థం అన్న ఒక్క పదానికి 1 గంట చెప్తాడు రేపు. ఆ ఒక్కటే, అరే 3 అక్షరాలు. యోగంలో కూర్చో. యోగంలో ఎట్లా కూర్చోవాలో రేపు చెప్తాడు. అంటే ఎట్లా కూర్చుంటే నువ్వు ఇది చేయగలవో చెబుతాడు. ఓం తత్సత్. ఏంటా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్థో బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి బ్రహ్మైవహమస్మి. మనమే స్వభావం ఏమిటి, స్వరూపం ఏమిటి అని ఆలోచించి స్వభావాన్ని మెల్లమెల్లగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి రా. అది కూడా సాధనే. నా స్వభావాన్ని నేను ఇట్లే నడుపుకుంటూ ఉంటాను, నేను మాత్రం బ్రహ్మాస్మి అంటానంటే లాభం లేదు. నీ స్వభావాన్ని మార్చు. ఆ స్వభావంలో అది ఇంకా ఎవడు ఏం మార్చలేడు. మార్చగలవు నువ్వు. స్వభావం తెలిసింది కదురా. స్వరూపం అల్యూమినియం ఫాయిలు, స్వభావం చెట్టో పుట్టో గిట్టో ఏదో ఒకటి. మరి నల్ల పేపరు. నీకు ఈ నల్ల పేపర్వే కదా గుణాలన్నీ కూడా చెప్పాను కదా.
నీకు ఏ ఆలోచన వస్తే ఇది నా వాళ్ళు, ఇది పరాయి వాళ్ళు, నీకు ఏమనిపిస్తున్నదో చూసుకో. నీవే, ఎవడో నీకు చెప్పడు. ఆ స్వభావాన్ని మార్చుకో. అరే నేను పరమాత్మ స్వరూపాన్ని, నాకెందుకు ఈ స్వభావంతో మళ్ళీ సంఘం వదిలేస్తే యోగస్థం కురు కర్మాణి, లేకపోతే నైవ కుర్వన్న కార్యాన్ని. అసలు నువ్వేం చేయటం లేదురా. శరీరంలో ఉన్నప్పటికీ చూడు ఎన్ని చెప్పాడో. నువ్వు తాగుతున్నా, తింటున్నా, మాట్లాడుతున్నా, కళ్ళు మూస్తున్నా, కళ్ళు తెరుస్తున్నా నీకు సంబంధం లేదు. పడుకున్నా, ఎవరికన్నా ఇస్తున్నా, తీసుకుంటున్నా, గాలి పీలుస్తున్నా, వదులుతున్నా కూడా నీకు సంబంధం లేదురా పిచ్చివాడా. ఎందుకు ఇవన్నీ పట్టించుకుంటావు? ఇవి కాక అమ్మా ఆయనకు సొమ్మే లేదు. సొమ్ము ఎక్కడుంది? మనం తయారు చేసిన రూపాయలే కదా. ఈ ముగ్గురికి, ఈ ఐదుగురితో సంబంధం రా. ఇవన్నీ పనులు జరుగుతున్నవన్నీ అన్ని జడాలే. ఈ మూడు జడాలే కానీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీ శక్తి తీసుకుని ఆ ఐదుగురు దీని దగ్గర రావాలని ప్రయత్నం చేస్తున్నారా. ఈ ముగ్గురు వాళ్ళని పిలుచుకొస్తున్నారా. మా ఇంట్లో 8 మంది దొంగలు ఉన్నారా. 8 మంది దొంగలు, మనం ఒక్కళ్ళం మంచి వాళ్ళం. మన ఇంట్లో 3 దొంగల్ని పెట్టేసుకున్నాం. ఆ బయట దొంగలు విజిలేస్తూ ఉంటారు. ఒరే మమ్మల్ని ఎప్పుడు లోపలికి పిలుస్తావు? వీడు మెల్లగా కళ్ళనేటువంటి తలుపుల్ని తెరిచి కొంతమంది దొంగల్ని రప్పిస్తాడు కదా. నోరనే కిటికీ తెరుస్తాడు, ఇంకొకరిని రాణిస్తాడు. అంతే కదా జరుగుతుంది. మీరు చూడండి, ఈ పనులన్నీ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నామే కదా. ఒక్కొక్క కిటికీ తెరుస్తున్నాడు, ఒక్కొక్కటి లోపలికి రప్పించుకుంటున్నాడు. ఆ విధవలు లోపల ఉండకుండా మళ్ళీ బయటికి పోతున్నాడు కదా. అంతే కదా జరుగుతున్నది. ఆయన తీసుకుంటేది ఏంది? ఈ 8 మంది కలిసి ఒక ముఠ, నేను ఒక్కడిని ఒక ముఠ, నేను ఒక్కడనే శక్తి గలవాడిని. వీళ్ళు 8 మంది పనికిమాల దద్దమ్మలు. అందులో 3 అనవసరంగా దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు కూడా పెద్దవదే కదా. చూడు, సంకల్పం లేకపోతే నువ్వు వంటింటికి పోతావా, తిండి తింటావా? అంటే సంకల్పం అనే ఈ 3లో ఒకడు మెల్లగా లేపాడు, కాళ్ళకి చెప్పాడు, ఒరే అక్కడ దాకా నడిచిపోరా, అవి తీసుకురారా అని చెప్పాడు. చేతులకి చెప్పాడు, అవి చూడు, కళ్ళకి చెప్పాడు. మరి తినేవో తినకూడదో వాసన చూడు, అది చెడిపోయిందో పాచిపోయిందో అన్నీ చూసుకుని ఈ దొంగవాడు, మొట్టమొదటి దొంగవాడు చెప్పాడు కదా, అక్కడికి పోయి అది తీసుకురా. 500 పిలుచుకొస్తున్నారు. ఈ బెదవులు ఉండలే, లోపల ఉండరు. ఎందుకంటే మళ్ళీ వీడు తంతాడేమో వాళ్ళకి మళ్ళీ పారిపోతారంటే ఎక్కడికి పోతున్నారు? కమోడ్లోకి పోతున్నారు. ఎవరు ఉంటున్నారే మన దగ్గర? తెచ్చిన వాళ్ళందరూ ఉంటున్నారా? భలే చిత్రంగా ఉంటుందరా. భగవద్గీత మాత్రం అర్థమైతే ఎంత ఆనందంగా ఉంటుందో. ఏ కథ సరిపోద్ది దీనికి. పాఠం లేదా?